అప్పటికే టైం 8:30 అవుతుంది. ప్రియ బస్టాండ్కి వెళ్ళే టైం అవుతుంది. కానీ టెన్షన్ పడుతుంది పాపం. వాళ్ళ అన్న వచ్చి బస్టాండ్ వరకు తీసుకువెళ్ళాలి. కానీ తనేమో ఇంకా లేవనే లేదు. ప్రియకి టెన్షన్ పెరిగిపోతుంది. అబ్బా, వీడు కావాలనే చేస్తున్నాడు. నన్ను తీసుకువెళ్ళాలి అని నైట్ చెప్పాను కదా, అయినా కూడా ఇంకా లేవలేదు. ఎలా పడుకున్నాడు చూడు అంటూ చిరాగ్గా ఫేస్ పెట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ప్రియా, టిఫిన్ తింటావా లేదా బాక్సులో పెట్టేనా? అబ్బా, ముందు నీ ముద్దుల కొడుకుని నిద్ర లేపి రెడీ అవ్వమని చెప్పు. నేను బస్ స్టాప్కి వెళ్ళాలి, లేట్ అవుతుందమ్మా అని ఏడుపు మొహం పెట్టుకుంది. అబ్బా, ఏంటి నీ కంగారు? బస్సు 9:30కి కదా, లేస్తాడులే. వాడు లేచి రెడీ అవ్వడం ఎంతసేపు? నువ్వు కంగారు పడకుండా టిఫిన్ చెయ్యి అని ప్లేట్లో 2 ఇడ్లీలు పెట్టి కాస్త అల్లం చట్నీ వేసి ఇచ్చింది. ఎప్పుడు ఇంతే, నువ్వు కొడుకునే సపోర్ట్ చేస్తావు, పోమా అని కొంచెం విసుగ్గా ప్లేట్ తీసుకుని సోఫాలో కూర్చొని టిఫిన్ తింటుంది. పాపం వాడు నిన్న అంతా జాబ్ కోసం ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. అందుకే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాడు. సరే, నేను వెళ్ళి పిలుస్తానులే అని ఒక కప్పులో బూస్ట్ కలుపుకొని తీసుకుని నందు రూమ్కి వెళ్ళింది. నందుకి బూస్ట్ అంటే చాలా ఇష్టం. రూమ్లోకి వెళ్ళి నవ్వుతూ, నాన్నా నందు, లేవరా, ప్రియ హాస్టల్కి వెళ్తుంది కదా, బస్టాప్ దగ్గర డ్రాప్ చేయాలి. వాళ్ళ అమ్మ మాట వినగానే నందుకి మెలకువ వచ్చి కళ్ళు నలుపుకుంటూ పెదవుల్లో చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అమ్మా అని అన్నాడు నందు. వెరీ గుడ్ మార్నింగ్ బంగారం. లే నాన్న, లేచి రెడీ అయ్యి కిందకి రా, మీ చెల్లి నా మీద చిందులేస్తుంది. అబ్బా అమ్మా, అది అంతేలే. నేను రెడీ అవ్వడం ఎంతసేపు చెప్పు, ఇలా వెళ్ళి అలా వస్తాను అని లేచి నుంచున్నాడు. నువ్వు వెళ్ళి దానికి ఏం కావాలో సర్దుకో, నేను రెడీ అయ్యి వస్తాను. నందు టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి చకచకా రెడీ అయ్యి అద్దం ముందుకు వచ్చి నుంచొని హెయిర్ సరి చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. అద్దంలో చూసుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పురా మామా అని అన్నాడు. రే మామా, ఈరోజు కుమార్ గారి పెళ్లికి వెళ్తున్నాం కదా, గుర్తు ఉందే? ఒరే, పెళ్లికి ఇంకా 2 రోజులు టైం ఉంది కదా, ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తావురా? కొంపతీసి తోడు పెళ్లి కొడుకు నువ్వేనా ఏంటి అని అన్నాడు వెటకారంగా నవ్వుతూ. హే పోరా, మన మామ పెళ్లి కదరా, ముందే వెళ్తే బాగుంటుంది అని అందరం వెళ్తున్నాం, నువ్వు రా అంతే అని అన్నాడు ఖచ్చితంగా రమ్మని చెప్తూ. అమ్మని అడిగి మళ్ళీ చేస్తారా అని అన్నాడు ఏదో గుర్తొచ్చినట్టు. దానికి గిరి ఆకాశంలో చూస్తూ, దేవుడా, ఏంట్రా నువ్వు, ఇది కూడా మీ అమ్మని అడగాల, ఆడపిల్లలాగా మాట్లాడుతున్నావు అని అన్నాడు వెటకారంగా నవ్వుతూ. రేయ్, ఓవర్ చేయకు. అమ్మ రేపు ఎక్కడికో వెళ్ళాలి అంది, అందుకే అడిగి చెప్తా అన్నాను. సరేరా, మన వాళ్ళు బస్కు వెళ్తారట, నువ్వు వచ్చేలా ఉంటే ఈవినింగ్ 4కి బస్ స్టాప్కి వచ్చేయి. సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు నందు. హ్యాంగర్కి ఉన్న షర్టు వేసుకుని మెట్లు దిగి ప్రియ దగ్గరికి వచ్చి, ఊరికే అరుస్తున్నావు, వస్తున్నా కదా అంటూ తల మీద ఒక్కటి పీకాడు. ప్రియ తల రుద్దుకుంటూ, అమ్మా చూడమ్మా కొడుతున్నాడు అని ఏడుపు మొహం పెట్టుకుని వాళ్ళ అమ్మని హత్తుకుంది. పాపం, ఊరుకోరా, ఇప్పుడు అది వెళ్ళిపోతుందిలే, వదిలే అని ప్రియని ముద్దు పెట్టుకుని, జాగ్రత్తగా ఉండు, బాగా తిని బాగా చదువుకో అని కంటతడి పెట్టుకుంది. ప్రియ కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. సరేమా, జాగ్రత్త, నువ్వు కూడా, మళ్ళీ దసరాకి వచ్చేస్తా. ప్రియ బ్యాగ్ చేతిలో తీసుకొని ఇంక గుమ్మం కూడా దాటలేదు. అప్పుడే మళ్ళీ రావటం గురించి చెప్తుంది. పద ముందు, బస్ టైం అవుతుంది కాస్త కసురుతో అన్నాడు. పోరా అని అంటూనే అన్నయ్య అని హక్ చేసుకుని మిస్ యూరా అని చెప్పింది. ఏంటే సెంటిమెంటా అని వెటకారంగా చూస్తూ మళ్ళీ తనను కూడా వాళ్ళ చెల్లిని హక్ చేసుకుని మిస్ యూ టూనే చెర్రీ అని అన్నాడు మురిపెంగా నవ్వుతూ. వాళ్ళని అలా చూసి నవ్వుకుంటూ, సరే ఇంకా బయలుదేరండి, టైం అవుతుంది అనగానే, సరేమా వెళ్ళొస్తాను అని ఇద్దరు ఒకేసారి చెప్పి బస్ స్టాండ్కి బయలుదేరారు. వాళ్ళ చెల్లిని బస్ టికెట్ తీసుకొని ఒక బెంచ్ మీద కూర్చున్నారు. ఒరే అన్నా,
వాటర్ బాటిల్ ఇంకా లేస్ ప్యాకెట్ తీసుకోరారా అని అంది ప్రియ. నువ్వున్నావే, ఎన్నిసార్లు చెప్పినా వినవా? ఆ లేస్లు పీసులు తినకు అంటే వినవు అని కొంచెం కోపంగా చూశాడు. అంతే, చిన్న కుక్క పిల్లలా మొహం ముడుచుకొని అలిగి కూర్చుంది. తనని అలా చూసి చిన్నగా నవ్వుకొని సరే ఉండు తెస్తాను అని చెప్పి పక్కనే ఉన్న షాప్కి వెళ్ళాడు. వాళ్ళ అన్నయ్య వెళ్ళిన వైపు చూస్తూ తన ఫోన్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టి ఎప్పటి నుండి గమనిస్తున్నాడో ఏంటో ఒక దొంగ వెధవ సడన్గా వచ్చి ప్రియ బ్యాగ్ కొట్టేసి ఒకటే పరుగు పెట్టాడు. ప్రియ చూసేలోపే వాడు పారిపోతున్నాడు. అన్నయ్య దొంగ! ఆ షాపు బయటికి వచ్చి ప్రియని చూశాడు. ప్రియ పరిగెత్తడం చూసి వెనకే వెళ్ళి ఏమైంది అని అడిగాడు. అన్నయ్య నా బ్యాగ్ అంటూ ఆయాసపడుతూ దొంగ పట్టుకో అని చెప్పింది. అప్పటికే వాడు పరిగెడుతూ చాలా దూరం వెళ్ళిపోయాడు. నందు పరిగెత్తుతూ వెళ్ళాడు కానీ చాలా దూరంగా వెళ్ళిపోయాడు ఆ దొంగ. అప్పటికే ఇంక దొరికేలా లేడు అని వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఛ అనుకొని కోపంగా ప్రియ దగ్గరికి వచ్చాడు నందు. నందుని చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళి అన్నయ్య నా బ్యాగ్ అని ఏడుపు మొహం పెట్టుకుని అడిగింది. హా, ఇంకా ఎక్కడా బ్యాగ్? ఉంటాడా వాడు? పారిపోయాడు. అయినా అంత అశ్రద్ధగా ఏంటి నీకు? బ్యాగ్ జాగ్రత్తగా పెట్టుకునే పని లేదా? ఏదో ఇంట్లో పడేసినట్టు పడేస్తుంది అని కోప్పడ్డాడు. అన్నయ్య నాకేం తెలుసురా దొంగ వెద ఇక్కడే ఉంటాడు అని. ఫోన్ తీసి పక్కనే పెట్టుకున్నా, సడన్గా వచ్చి లాక్కొని వెళ్ళిపోయాడు సచ్చినోడు అని అంది బాధపడుతూ. సర్లే వదిలే. ఎంత డబ్బు పెట్టావేంటి అందులో అని అడిగాడు. డబ్బులేం లేవురా అందులో, ఖాళీ బ్యాగు అది. డబ్బులేం లేవురా అందులో, అది ఖాళీ బ్యాగే. అది ఒక స్టిక్కర్ ప్యాకెట్, లిప్ బామ్ ఉంది అంతే అని చాలా కూల్గా చెప్పింది. ప్రియ మాటలు విన్నాక నందు ప్రియని ఒకసారిగా పైనుండి కింద వరకు చూసి ఓసిని, దానికోసం అంత బిల్డప్ ఇచ్చావా అంటూ తల మీద ఒక్కటి పీకాడు. అబ్బా అదేంట్రా అలా కొట్టావు? అవి మాత్రం వస్తువులు కాదా? డల్గా ఫేస్ పెట్టి అంది. తన చెల్లి బాధపడుతుంది అని. సరే వదిలే, ఇంక పద, బస్ వచ్చింది అని లగేజ్ తీసుకుని బస్ వైపు కదిలాడు. కానీ ప్రియ మాత్రం అక్కడే డల్గా ఉంది. అది చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి సరే పోనీలే, నేనే కొనిస్తా అని అన్నాడు, తన చెల్లి బాధపడకూడదు అని. ప్రియ వాళ్ళ అన్నయ్య వైపు చూసి రే, ఆ బ్యాగ్లో ఉన్న థింగ్స్ అంత ఎక్కువేం కాకపోవచ్చు కానీ ఆ బ్యాగ్ నా సెంటిమెంట్రా అని అంది, ఏదో విలువైనది కోల్పోయినట్లు బాధపడుతూ. ఏంటే, ఏముంది ఆ బ్యాగ్లో అంత స్పెషల్ అని అడిగాడు ప్రియ వైపు చూస్తూ. అది నువ్వు నాకు రాఖీ పౌర్ణమి రోజు ఇచ్చిన గిఫ్టురా, చాలా ఇష్టం నాకు అని బాధపడుతుంది. ఆ మాటలకి నందికి సంతోషపడుతూ నేనంటే పైకి కోపం కానీ లోపల ఎంత ప్రేమో దీనికి నేనంటే అనుకుంటూ ప్రియ వైపు ప్రేమగా చూస్తున్నాడు. ప్రియ దిగులుగా ఉన్న ఫేస్ చూసి జాలి వేసి సరేలే బాధపడకు, ఇంకో మంచి బ్యాగ్ కూడా కొంటానులే, పద బస్సు ఎక్కువసేపు ఉండదు అని బ్యాగ్ను పట్టుకొని ముందుకు వెళ్ళాడు. ప్రియ కళ్ళు తుడుచుకొని వాళ్ళ అన్నయ్య వెనకే వెళ్తుంది. బస్సులో లగేజ్ అంతా పెట్టి నందు బస్ దిగిపోయాడు. ప్రియ తన సీట్లో కూర్చుంది. విండో దగ్గరికి వచ్చి తనకొన్న వాటర్ బాటిల్ అండ్ లేస్ ప్యాకెట్ ఇంకా 2 డైరీ మిల్క్ చాక్లెట్లు ఉన్న కవర్ ప్రియకిచ్చి జాగ్రత్తగా వెళ్ళు, ఈసారి బ్యాగ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకు, సరేనా అని అన్నాడు కాస్త హెచ్చరిస్తూ. ఈలోపే బస్ కదిలింది. సరేరా, బాయ్, జాగ్రత్తరా చెయ్యి ఊపింది. నందు చిన్నగా నవ్వుకొని ఫోన్ మాట్లాడుతూ బస్టాండ్ నుండి బయటికి వెళ్తున్నాడు. అప్పుడే ఒక అమ్మాయి చేతిలో ఒక చిన్న బ్యాగ్ పట్టుకుని వచ్చి అక్కడ చుట్టూ చూస్తుంది, ఎవరినో వెతుకుతున్నట్లు. ఇదేంటి, ఇక్కడెవరూ లేరు? ఆ దొంగ వెధవ ఏమో ఇటు నుండే వచ్చాడు. ఇక్కడ చూస్తే ఎవరూ లేరు. దొంగతనం జరిగిందన్న హడావిడి కూడా లేదు అనుకుంటూ అటు ఇటు చూస్తుంది. చిన్న పర్స్ అది అని చెప్పడంతో, అందులో ఏమీ లేవు అనడంతో అందరూ ఊరుకొని ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంతలో పక్కనే ఉన్న షాప్ అతను ఆ అమ్మాయిని చూసి
ఇప్పుడే ఇక్కడ ఎవరైనా బ్యాగ్ పోయింది అని అనుకోవడం విన్నారా అని అడిగింది ఆ అమ్మాయి అటు ఇటు చూస్తూ. ఆ అమ్మాయి అలా చెప్పగానే ఆ షాప్ వాడికి అర్థమయ్యి, అంటే ఇక్కడ ఒక అమ్మాయి బ్యాగ్ ఒక దొంగ పట్టుకొని పారిపోయాడు అని అరుస్తూ వచ్చింది వాళ్ళ అన్నయ్య కోసం. వాళ్ళ కోసమా అని అడిగాడు ఆ షాపు వాడు. అవునండి, అయితే ఇదే ఆ బ్యాగ్ అనుకుంటా. ఆ స్ట్రీట్ చివర పారిపోతూ నాకు కనిపించాడు. కంగారులో కింద పడి ఆ బ్యాగ్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. అది చూసి ఇటువైపు వచ్చాను. అయ్యో అవునా, వాళ్ళ అన్నయ్య అనుకుంటా అమ్మా. ఇప్పుడే బయటికి వెళ్ళాడు. నువ్వు వెంటనే వెళ్తే కనిపిస్తాడు. వెళ్ళమ్మా. అవునా, సరే అని ముందుకు 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి, అన్నా, ఇంతకీ ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? ఆ బాబు చూడటానికి అందంగానే ఉన్నాడు. మంచి పుష్టిగా ఉన్నాడు. బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు. ఓకే, థ్యాంక్స్ అండి అని గబగబా బస్టాండ్ నుండి బయటికి పరుగు పెట్టింది. అప్పుడే తన ముందు నుండే నందు చాలా స్పీడ్గా వెళ్తూ కనిపించాడు. బ్లూ షర్ట్ అబ్బాయి అని ఆశ్చర్యంగా చూస్తూ, అంటే తానే అని అదురుపడింది. హే బ్లూ షర్ట్ అని అరుస్తూ కొంత దూరం పరుగు పెట్టింది. కానీ నందు చెవిలో బ్లూటూత్ ఉండడంతో వినిపించలేదు. ఆ అమ్మాయి నిరాశగా అక్కడే నుంచొని చూస్తూ, అబ్బచ్చా వెళ్ళిపోయాడు అనుకుంటూ అలా చూసేసరికి బైక్ నెంబర్ కనిపించింది. వెంటనే దాన్ని నోట్ చేసుకుంది. ఆ బ్యాగ్ తీసుకుని వెళ్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, హే వస్తున్నానే, బస్టాప్ దగ్గర ఉన్నాను అని కాస్త డల్గా సమాధానమిచ్చింది. అవతల వైపు ఫోన్లో ఆ అమ్మాయి ఫ్రెండ్ ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైంది అసలు? నువ్వు బస్టాండ్కి ఎందుకు వెళ్ళావే? మన బస్సు సాయంత్రం కదా, ఇప్పటి నుండి ఏం చేస్తున్నావే అని అడిగింది. అబ్బా అనిత, బస్టాండ్ పక్కనే జ్యువెలరీ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాను. ఇంతలో ఒక దొంగ విధవ ఎవరిదో బ్యాగ్ కొట్టేసి పడిపోతూ నాకు దొరికాడు. వాడిని 4 పీకి ఆ బ్యాగ్ తీసుకొని వాళ్ళకి ఇద్దామని వెళ్తే జస్ట్ మిస్ అయ్యారే అని జరిగిందంతా చెప్తుంది. అవునా, ఏముంది ఆ బ్యాగ్లో? డబ్బులు ఏమైనా ఉన్నాయా అని ఆశగా అడిగింది అనిత. లేదే, ఏం లేవు, కానీ ఇది ఎవరికో సెంటిమెంట్ బ్యాగ్లా ఉందే పాపం. నేను దీన్ని ఎలా అయినా వాళ్ళకి చేరుస్తాను అని చెప్పింది. సర్లే కానీ ముందు నువ్వు ఇంటికి రావే, సాయంత్రమే పెళ్ళికి వెళ్ళాలి కదా, లగేజ్ సర్దుకోవాలి కదా అంది. సరే వస్తున్నా అని చెప్పి బస్టాండ్ నుండి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నందు ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి చూస్తున్నాడు. ఇంతలో అనంతగారు వచ్చి, ఏ నాన్నా, చెల్లిని బస్సు ఎక్కించేశావా అని అడిగింది. అమ్మా, ఎక్కింది. సరే నాకు టిఫిన్ పెట్టు, ఆకలిగా ఉంది అన్నాడు టీవీ ఛానల్స్ మారుస్తూ. అయ్యో ఉండు నాన్నా అని చెప్పి గబగబా టిఫిన్ తీసుకుని వచ్చి నందుకు తినిపిస్తూ, నాన్నా నందు, మీ ఫ్రెండ్ పెళ్ళి అన్నావు కదా, ఎల్లుండి వెళ్తున్నావా అని అడిగింది. అయ్యో మర్చిపోయా అమ్మా, వెళ్తున్నా, కానీ మా ఫ్రెండ్స్ ఈరోజే వెళ్తామంటున్నారు. ఫ్రెండ్స్ అంతా సరదాగా ఉందామని. నువ్వు ఎక్కడికో వెళ్ళాలి అన్నావుగా రేపు, అందుకే నేను పెళ్లి రోజు పొద్దున్నే వెళ్తాను అని అన్నాడు. అరే అదేమంత ఇంపార్టెంట్ కాదురా, నువ్వు మీ ఫ్రెండ్స్తో సరదాగా ఈరోజు వెళ్ళు. ఇన్ని రోజులు చదువు అని ఇంట్లోనే ఉన్నావు, కొంచెం అలా బయటికి వెళ్తే బాగుంటుంది, వెళ్ళిరా అని అంది అనంతమ్మగారు నవ్వుతూ. నందుకి చెప్పలేని సంతోషంతో, చాలా థ్యాంక్స్ మా అని అంటాడు. అరే ఏంట్రా ఇది చిన్నపిల్లల్లాగా, సరే ఇంకొంచెం తింటావా అని అడిగింది చేతిలో ఉన్న ఇడ్లీ ముక్క నోటికి అందిస్తూ. లేదు మా, చాలు, వాళ్ళు ఈవినింగ్ బస్కి వెళ్తున్నారు, నా బట్టలు సర్దిపెట్టు అని అన్నాడు సోఫాలో నుండి పైకి లేస్తూ. సరే కానీ ముందు మీ నాన్నగారు పొలంలో ఉన్నారు, వెళ్ళి ఈ బాక్స్ ఇచ్చేసిరా, రావడానికి లేట్ అవుతుంది అని అన్నారు అని అంది పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న లంచ్ బాక్స్ను తీసుకొని చేతికిస్తూ. సరేమా అని బాక్స్ తీసుకొని పొలంలోకి వెళ్ళి వాళ్ళ నాన్నకు బాక్స్ ఇచ్చేసి కాసేపు అక్కడే వాళ్ళ నాన్నతో మాట్లాడి ఊరు వెళ్లే విషయం చెప్పి తిరిగి ఇంటికి వచ్చాడు. సూర్యుడు నడినెత్తిన చేరే సమయానికి మెల్లిగా ఇంటికి చేరిన నందు
కాసేపు రెస్ట్ తీసుకుందాం. అని తన రూంలోకి వెళ్ళాడు. ముందు గిరిగాడికి ఫోన్ చేసి వస్తున్న విషయాన్ని చెప్పాలి, లేదంటే ఏడుస్తుంటాడు అని ఫోన్ తీసి గిరికి ఫోన్ చేశాడు. ఫోన్ ఒక్క రింగుకే లిఫ్ట్ చేసి, హలో చెప్పరా మామ, వస్తున్నావా మాతో? ఆంటీ వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారా లేదా అని వెటకారంగా అడిగాడు గిరి. రేయ్, నేను వచ్చాక ఉంటుందిరా నీకు నా చేతులు అని వార్నింగ్ ఇస్తూ, నేను మీతోనే వస్తున్నాను, టికెట్ బుక్ చేసేయండి అని అన్నాడు నందు. అదంతా ఎప్పుడో అయిపోయిందిలేరా అని చెప్పాడు గిరి. ఏంటి, నాకు కూడా టికెట్ బుక్ చేసేశారా అని షాక్ అవుతూ, నేను చెప్పే వరకు వద్దు అన్నాను కదా అని అన్నాడు. నువ్వు చెప్పేది ఏంటి బోడి, నేను ఆంటీకి అంతా చెప్పి పర్మిషన్ తీసుకున్నాం బాబు అని అన్నాడు నవ్వుతూ, పోజ్ కొడుతూ. అవునా, అందుకేనా అమ్మ రాగానే పెళ్లి గురించి అడిగింది. అమ్మా నువ్వు బంగారం, అసలు నాకు ఏం కావాలో అది నువ్వు ఇచ్చేస్తావు అని మనసులో అనుకొని మురిసిపోతున్నాడు. ఒరే ఏంట్రా మాట్లాడకుండా ఉన్నావు? సరేరా, నేను వెళ్ళి బ్యాగ్ సర్దుకోవాలి, బాయ్, బస్ స్టాప్లో మీట్ అవుదాం అని ఫోన్ పెట్టేశాడు గిరి. నందు ఫోన్ పక్కన పడేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, చాలా థ్యాంక్స్ మా అని అన్నాడు నవ్వుతూ. అనంతగారు కిచెన్లో పని చేసుకుంటున్నది. నందు మాటలకి తన వైపు తిరిగి, ఎందుకు నాన్న థ్యాంక్స్? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? జాగ్రత్తగా వెళ్ళిరా అంది. నందు ఈవినింగ్ అవ్వగానే వాళ్ళ అమ్మకి చెప్పి హడావిడిగా రెడీ అయ్యి తన బ్యాగ్తో బస్ స్టాప్కి బయలుదేరాడు. అప్పటికే నందు ఫ్రెండ్స్ బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. నందుని చూసి, హాయ్రా మామా అని అన్నాడు ప్రేమ్. హాయ్రా, అంతా వచ్చేసారా అని అడిగాడు నందు. వచ్చాంరా, నువ్వే లేట్. పెళ్ళికి రావడానికి కూడా ఆంటీ పర్మిషన్ తీసుకుని మరీ వచ్చాడు, బుద్ధిమంతుడురా వీడు అని నవ్వుతూ సటైర్ వేస్తున్నాడు గిరి. రేయ్, ఇంకా ఆపుతావా అని కొంచెం సీరియస్గా అన్నాడు నందు. గిరి ఇంకా ఎందుకులే అని సైలెంట్ అయిపోయి, సరేరా, పవన్ గాడు ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉండగా బస్సు వచ్చేసింది. హే అదిగోరా పవన్ గాడు అని నందు అంటుంటే, పదండి, బస్ కూడా వచ్చేసింది, ఇక వెళ్దాం అని ఎవరి బ్యాగులు వాళ్ళు తీసుకొని బస్సు ఎక్కి కూర్చున్నారు. బస్ స్టార్ట్ అయింది. ఇంకా మన కుమార్ గాడి పెళ్లిలో సందడి మామూలుగా ఉండకూడదురా, ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటూ సరదాగా ప్రయాణం స్టార్ట్ చేశారు అందరూ. బస్ వచ్చి విజయవాడ బస్టాండ్లో ఆగింది. నందు తన బ్యాగ్ తీసుకొని అందరితో పాటు బస్ దిగిపోయాడు. నందుతో పాటు ఇంకో 2 అమ్మాయిలు కూడా విజయవాడ బస్టాప్లోనే దిగిపోయారు. బాగా లేట్ అవడంతో నందు వాళ్ళు కార్ బుక్ చేసుకున్నారు. ఆ అమ్మాయిల కోసం కారు వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళింది. నందు ఇంకా తన ఫ్రెండ్స్తో కుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కుమార్ని చూడగానే నవ్వుతూ, రే మామా, పెళ్లి కొడుకు గెటప్లో భలే ఉన్నావురా అని హగ్ చేసుకున్నాడు ప్రేమ్. థ్యాంక్స్ రా, పదండి లోపలికి అన్నాడు. థ్యాంక్స్ రా అని సిగ్గుపడుతూ, పదండి లోపలికి అని ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. ఇంటి నిండా చుట్టాలు, హడావిడిగా ఉంది. పద్మిని గారు, కుమార్ వాళ్ళ అమ్మగారు అందరికీ పనులు పురమాయిస్తూ ఉన్నారు. నందు వాళ్ళ కోసం గెస్ట్ రూమ్ ఏర్పాట్లు చేయించాడు కుమార్. రేయ్, మీరంతా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండిరా, భోజనం చేద్దాం. సరేరా మామా, రూమ్ ఎక్కడో చెప్తే వెళ్తాం. మీకోసం అవుట్ హౌస్ రెడీ చేశారు, అక్కడికి వెళ్ళండి. వాళ్ళ పనివాడిని పిలిచి రూమ్ చూపించమని అన్నాడు కుమార్. సరేరా పదండి, ఫ్రెష్ అయ్యి వద్దాం అని అందరూ కలిసి గెస్ట్ రూమ్కి వెళ్ళారు. ఒక అరగంట తర్వాత పెళ్లి కూతురు ఇంటి దగ్గర ఒక కారు వచ్చి ఆగింది. నందు వెనక సీట్లో కూర్చొని వచ్చిన అమ్మాయిలు వాళ్ళు. పెళ్లి కూతురు ఫ్రెండ్స్. నందు తన ఫ్రెండ్స్ రూమ్లోనే రెడీ అయ్యి బయటికి వచ్చాడు. అందరూ కలిసి భోజనాలు చేసి టెర్రస్ పైకి ఎక్కి కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. కుమార్ కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాడు. చాలాసేపు తర్వాత, రేయ్, నాకు నిద్ర వస్తుంది, బాగా అలసిపోయి ఉన్నాం కదా, రెస్ట్ తీసుకోవాలి, నేను పోయి పడుకుంటా అని లేచి రూమ్కి వెళ్ళాడు నందు. తర్వాత ఒక్కొక్కరుగా అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రయాణం అలసట వల్ల అలా పడుకోగానే ఇలా నిద్రలోకి జారుకున్నాడు. ఆల్మోస్ట్ అందరి పరిస్థితి అదే. నెక్స్ట్ డే మార్నింగ్
పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. పెళ్లి కొడుకుని కళ్యాణ మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి అంతా రెడీ చేస్తున్నారు. పెళ్లి వేడుకలు అన్నీ అక్కడే చేయాలని. కుమార్ వాళ్ళ అమ్మగారు చాలా హడావిడిగా అన్ని సామాన్లు కారులోకి పెట్టించే పనిలో ఉన్నారు. నందు ఆవిడను చూడగానే దగ్గరికి వెళ్ళి, హాయ్ ఆంటీ, రాత్రి బాగా లేట్ అయింది, అందుకే మీతో మాట్లాడడం కుదరలేదు. సారీ ఆంటీ. అని అన్నాడు నందు. పోరా, నీకు అసలు నేను గుర్తు కూడా లేను కదా అని అన్నారు ఆవిడ. కుమార్ ఫ్యామిలీలో అందరికీ నందు అంటే బాగా ఇష్టం, అలవాటు కూడా. కుమార్ నందు చిన్ననాటి నుండి ఫ్రెండ్స్. ఇదంతా కుమార్ చూసి, అమ్మా, మొదలైంది కదా మీ ఇద్దరి అలకలు. అదేం లేదు. నందుతో మాట్లాడకుండా ఎక్కువసేపు ఉండటం ఎవరి వల్ల కాదు. ఊరికే అలా ఉన్నా అని నవ్వుతూ నందుని ముద్దు చేస్తుంది పద్మిని. అరే, మీరంతా వచ్చేసేసారా అని నందు వాళ్ళని చూసి నవ్వుతూ, సరే సరే పదండి, పసుపు ఫంక్షన్కి టైం అవుతుంది. అక్కడ వియ్యాలు వారు మన కోసం ఎదురు చూస్తున్నారట. కబుర్లు అక్కడ చెప్పుకుందాం అని అంటూ రఘుగారు వచ్చారు. వారు కుమార్ వాళ్ళ నాన్నగారు. నందు కారు దిగి బయట నుంచుని ఉన్నాడు. అప్పుడే పక్కనే రోడ్ సైడ్లో ఇంకో కారు వచ్చి ఆగింది. ఆ కారు నుండి హడావిడిగా ఒక అమ్మాయి దిగుతూ, త్వరగా రావే, నీ వల్లనే ఇంత లేట్ అయింది. పెళ్లి వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు అంటూ తన వెనక ఉన్న అమ్మాయిని పిలుస్తుంది. ఆ అమ్మాయి మాటలు విని ఆటోమేటిక్గా నందు చూపు తన మీద పడింది. అంతే, అక్కడే ఆగిపోయాడు. నందు చూపు ఆ అమ్మాయి తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. గులాబీ రంగు అద్దిన మృదువైన పెదాలు, సింగం లాంటి మెడ, ఆ మెడకి చిన్న నెక్లెస్, చెవులకు వేలాడే బుట్టలు పెట్టుకొని జింకలా పరుగు పరుగున హడావిడిగా నందు ముందు నుండే మండపంలోకి వెళ్ళిపోయింది. నందు మనసుని కూడా తీసుకుని వెళ్ళిపోయింది. తన వెనక వెళ్ళే అమ్మాయి, ఉండవే చారు, వస్తున్నా, అంత కంగారుగా వెళ్తున్నావు అని పిలుస్తూ తన వెనకే ఈ అమ్మాయి కూడా వెళ్ళింది. నందుకి ఒక్కసారిగా గుండె వేగం పెరిగి ఆగింది. తొలిచూపులోనే మనసుని తాకింది. ఎవరి అమ్మాయి అనుకుంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆ అమ్మాయి వెళ్ళిన వైపు చూస్తూ ఉన్నాడు. ప్రేమ్, వీడికి ఏమైందిరా, సడన్గా ఇలా అయిపోయాడు? ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా. అవునురా, ఏమో మరి. రే నందు, నందు అని చెయ్యి పట్టుకొని కదిపాడు గిరి. ఆ స్పర్శకి తిరిగి ఈ లోకంలోకి వచ్చి, ఏంట్రా అని అడిగాడు నందు. అది ఏంటో నువ్వే చెప్పాలి. నందు ఎవరో అమ్మాయి వెనక తిరుగుతున్నాడు అని గిరి ఫ్రెండ్స్తో చెప్పి రమ్మని పిలుస్తాడు. కానీ నందు గురించి తెలిసిన సంతోష్ వాళ్ళు గిరి మాటలు అస్సలు నమ్మరు. ఇంతలోనే నందు వచ్చి గిరి వెనక నించుంటాడు. అది ఎవరో అమ్మాయి అంట, బాగుంది అని నువ్వు తన వెంట తిరుగుతున్నావు అంటేను, అంత అందమైన అమ్మాయి ఎవరా అని చూద్దామని వెళ్తున్నాంరా. నందుకి అంతా అర్థమయ్యి, రే గిరిగా, నిన్ను అని మనసులో తిట్టుకుంటూ, సరే పదండి, ఈ గొడవ వదిలేయండి. రే పెళ్లి కొడుక, మా సిస్టర్ని ఇంతవరకు పరిచయం చేయలేదు. ఆ పని చూడు ముందు. సాయంత్రం సంగీత్ అన్నావు, మళ్ళీ ఇంక తర్వాత బిజీ అయిపోతే మా సిస్టర్తో నీ గురించి చెప్పేదెప్పుడు? సరే పదండిరా, తను వాళ్ళ ఫ్రెండ్స్తో ఉందంట, ఇప్పుడే ఫోన్ చేశా, వెళ్దాం పద. రే నందు, దొరికినట్టే దొరికి మిస్ అయ్యావు కదా. నెక్స్ట్ టైం నువ్వు ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నప్పుడు అందరికీ ప్రూఫ్ చూపిస్తా, అప్పుడు కానీ నాకు ప్రశాంతంగా ఉండదు అని మనసులో తిట్టుకుంటూ వాళ్ళతో కలిసి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాడు. పెళ్లి కూతురు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కుమార్ని చూడగానే పెళ్లి కూతురు ఫ్రెండ్స్ నవ్వుతూ పక్కకు జరిగి, హాయ్ బావగారు, ఏంటి అప్పుడే మా దివ్యను చూడడానికి వచ్చేశారు అని వెటకారంగా నవ్వుతూ అన్నారు. అది మా ఫ్రెండ్స్ తనతో మాట్లాడాలి అంటేను తీసుకొచ్చాను, కొంచెం సేపు దివ్యతో మాట్లాడాలి అని సిగ్గుపడుతూ అడిగాడు కుమార్. ఓహో బావగారు, మన దివ్యతో ఏదో మాట్లాడాలి అంట, పదండి వెళ్ళిపోదాం, మనమెందుకు ఇక్కడ
అని వాళ్ళలో వాళ్ళే గట్టిగా నవ్వుకుంటున్నారు. వాళ్ళ నవ్వులు చూసి కుమార్ ఫ్రెండ్స్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, పిచ్చేంట్రా వీళ్ళకి, ఏం నవ్వురా బాబు దెయ్యంలా అని కాస్త మెల్లగా విసుక్కుంటూ అన్నాడు గిరి. కుమార్ని చూడగానే దివ్య కంగారు పడుతూ, ఏ మీరు కూడా ఉండండి ప్లీజ్, నాకు భయంగా ఉంటుంది. హా, మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు, మా ఫ్రెండ్స్ దివ్యని చూస్తా అంటే వచ్చాను. ఆయన బయట చూస్తూ రేయ్ రండిరా అని పిలిచాడు కుమార్. నందు వాళ్ళు లోపలికి వచ్చి కుమార్ పక్కన నుంచుని దివ్యను చూసి నవ్వుతూ, హాయ్ సిస్టర్, మేము కుమార్ ఫ్రెండ్స్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఇంతలో బయట నుండి, దివ్య దివ్య ఎక్కడున్నారే మీరంతా అని గట్టిగా అరుస్తూ లోపలికి వచ్చింది చారు. నందుకి చారు మాట వినేసరికి గుండెలో ఏదో తెలియని ఫీలింగ్. వెంటనే గుమ్మం వైపు చూశాడు. మిగిలిన వాళ్ళు కూడా చారు అరుపులకి తన వైపు చూస్తున్నారు. తను చూడటానికి చాలా అందంగా ఉంది. ఒక్క క్షణం అలా చూసేసరికి మతిపోయింది నందుకి. అక్కడి వరకు అరుస్తూ వచ్చిన చారు లోపల నందు వాళ్ళని కుమార్ని చూసి సైలెంట్ అయ్యి మెల్లగా పిల్లిలా నడుస్తూ దివ్య దగ్గరికి వెళ్ళి నుంచుంది. దివ్య నవ్వుతూ చారు వంక చూస్తూ, వీళ్ళే నా ఫ్రెండ్స్ అండి, అనిత, జాను, ఇంకా తను చారులత అని తన ఫ్రెండ్స్ని పరిచయం చేసింది దివ్య. ఓహో నైస్, వీళ్ళు నా ఫ్రెండ్స్ గిరి, పవన్, ప్రేమ్, వీడు నందు అని కుమార్ తన ఫ్రెండ్స్ని పరిచయం చేశాడు. దివ్యతో మాట్లాడాలి అని వచ్చారు. కానీ ఎదురుగా చారుని చూసేసరికి నోట పడిపోయింది నందుకి. కుమార్ దివ్యని చూసి నవ్వుతూ, ఓకే ఇంకా మేము వెళ్తాం, మీ ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నారు కదా, యూ జస్ట్ క్యారీ ఆన్ అని అన్నాడు. నందు వాళ్ళు ఏం మాట్లాడడం లేదు అని. హలో బావగారు, ఏంటండి మా దివ్యని ఏదో అడగాలని వచ్చి అలా సైలెంట్గా వెళ్ళిపోతున్నారేంటి అని నవ్వుతూ కళ్ళెగరేస్తూ అడిగింది. చారు మాటలకి చూపులకి నందు తెగ మురిసిపోతున్నాడు. అయ్యో అదేం లేదండి, మా వాళ్ళు దివ్యని చూడాలి అంటే తీసుకొచ్చాను అంతే, వెళ్తాం, ఈవినింగ్ సంగీత్ ఉంది కదా, మీరు రెడీ అవ్వండి అని సిగ్గుపడుతూ దివ్యను చూసి అక్కడి నుండి బయటకు బయలుదేరాడు కుమార్. పవన్ వాళ్ళు అందరూ రూమ్కి వెళ్ళిపోయారు. నందు మాత్రం వెళ్తూ వెళ్తూ చారుని వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు. చారు నందుని చూడడం చూసి, వీడేంటి నన్ను తినేసేలా చూస్తూనే ఉన్నాడు అనుకుంది మనసులో. పెళ్ళికొడుకు వాళ్ళు వెళ్ళిపోయాక అనిత చారు వంక చూస్తూ, హే చారు, ఇంతకీ నువ్వు ఎందుకే అంత గట్టిగా అరుస్తూ వచ్చావు అని అడిగింది. అదా, సంగీత్ కోసం మనం డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామా అని అడుగుదామని వచ్చా. ఇంతలో వాళ్ళు ఉండేసరికి మన దివ్యని పిచ్చి క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెడతారేమో అని అలా అరిచా, కాస్త భయపెడదామని అని నవ్వుతూ అంది చారు. సరేలే, భలే చేశావు నువ్వు, నిజంగానే భయపడ్డారు పాపం అంది జాను నవ్వుతూ. హహా, మరి ఏమనుకుంటున్నారు చారు అంటే, దట్ ఈస్ చారులత అంటూ తనని తాను మెచ్చుకుంటుంది. ఇలా మాట్లాడుకుంటూ భోజనాలు చేసే రూమ్ దగ్గరికి వెళ్ళారు చారు వాళ్ళు. నందు వాళ్ళ రూమ్లో కూర్చొని గిరిని తిడుతున్నారు. ఒరే నీకు అసలు బుద్ధుందా, మాట్లాడడానికి అని వెళ్ళి వాళ్ళ దగ్గర ఛాలెంజ్ చేసి వస్తావా, ఇప్పుడు డ్యాన్స్ నువ్వే చెయ్యి వాళ్ళకు పోటీగా అన్నాడు ప్రేమ్. గిరి ఒక్కసారిగా షాక్ అవుతూ, నాకు డ్యాన్స్ ఎక్కడ వచ్చురా అని అమాయకంగా మొహం పెట్టి అన్నాడు. మరి ఎందుకురా అక్కడ రెచ్చిపోయి ఛాలెంజ్ చేసి వచ్చావు. రేయ్ నాకు రాదు కానీ మన నందుకి బాగా వచ్చు కదరా, వాడు చేసి మన పరువు నిలబెడతాడు అని అన్నాడు నందు భుజం మీద చేయి వేస్తూ. అప్పటికి నందు ఇందాక చారుని ఊహల్లో చూసుకుంటూ నవ్వుకుంటూ తన కళ్ళు మాటలు గుర్తు చేసుకుంటూ, భలే అమ్మాయి, నాకెందుకు అస్తమాను ఆ అమ్మాయిని చూడాలని అనిపిస్తూ ఉంది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు.
కుమార్ వాళ్ళు మాట్లాడుకునేది ఏమీ నందుకి పట్టడం లేదు. అప్పుడే కుమార్, రేయ్, వీడు చేసిన పనికి అందరి ముందు ఈవినింగ్ పార్టీలో తలదించుకునే పరిస్థితి వస్తుందో ఏమో. అసలే ఆ అమ్మాయిలు మన పరువంతా పోయింది. నందు ఏం మాట్లాడకుండా కూర్చొని ఉండడం చూసిన గిరి, ఓహో, వీడు ఆ అమ్మాయి ఊహల్లో ఉన్నాడా? ఇప్పుడు చెప్తా అని మనసులో అనుకొని, రేయ్, మీరు భయపడుతున్నారు కానీ మన వాడు చూడండి, వాళ్ళని ఎలా ఓడించాలి అని తెగ ఆలోచిస్తున్నాడు చూడండి అని నందుని కదిపాడు. నువ్వురా ఫ్రెండ్ అంటే ఇప్పుడు నాకు కొంచెం హాయిగా ఉందిరా. ఎలా అయినా నీ డ్యాన్స్తో ఆ అమ్మాయిల నోరు ముయ్యాలరా మామ. ఇప్పుడు చూడు నిన్ను ఎలా బుక్ చేశాను. ఆ అమ్మాయి చేతిలో నువ్వు ఓడిపోయి ఫూల్ అవుతావు. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని ఫేస్ చేయలేక ఏడుస్తావుగా, అది చూడాలి నేను అనుకుంటూ ప్రేమ్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు భోజనం చేయడానికి వెళ్ళారు. కానీ నందు అక్కడే కూర్చుని ఆలోచిస్తున్నాడు. అప్పుడే పవన్ వాష్రూమ్ నుండి బయటకు వచ్చి, రేయ్, వీళ్ళు అంతా ఎక్కడ్రా అని అడిగాడు. హా, వాళ్ళంతా భోజనానికి వెళ్ళారు కానీ కుమార్ గాడు ఏంట్రా నన్ను డాన్స్ చేయమని అంటున్నాడు. అసలేంటి? అదేరా, ఆ అమ్మాయిలు ఛాలెంజ్ చేశారు కదా మన వాళ్ళకి డాన్స్ రాదు అని. అంటే మన గిరి ఓ తెగ ఫీల్ అయిపోయి వాళ్ళతో ఛాలెంజ్ చేసి వచ్చాడు. నీకు మాత్రమే బాగా డాన్స్ చేసే దమ్ము ఉంది అని. అందుకే ఇప్పుడు నిన్ను డాన్స్ చేయమని అంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది నందుకి, గిరిగాడు ఇందాక మాట్లాడనివ్వకుండా ఎందుకు వాళ్ళని తీసుకుని వెళ్ళాడో అని. అమ్మగిరిగా నన్ను బుక్ చేద్దాం అనుకుంటున్నావా? చెప్తా నీ పని. రేయ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? పద భోజనానికి వెళ్దాం. డ్యాన్స్ గురించి తర్వాత ఆలోచించవచ్చులే. ఇంతలో పద్మిని గారు నందు దగ్గరికి వచ్చి, బాబు నందు, ఒక్కసారి నాతోరా అని పిలిచారు. ఎందుకో ఆవిడ చాలా టెన్షన్గా ఉన్నారు. ఆవిడ ఫేస్లో టెన్షన్ చూసి, ఏమైంది ఆంటీ, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు ముందు నువ్వు నాతోరా చెప్తా అని పక్కకు తీసుకువెళ్ళింది పద్మిని. ఆంటీ, ముందు మీరు కొంచెం కూల్ అవ్వండి. ఏమైందో చెప్పండి, నేను ఉన్నా కదా. అది మన సుష్మా ఉంది కదా, ఎగ్జామ్ ఉండటం వల్ల హాస్టల్లోనే ఉండిపోయింది. ఈరోజు పొద్దున కూడా ఎగ్జామ్ ఉంది అని రాసి బయలుదేరుతా అని అంది. కానీ ఇందాక ఫోన్ చేసి ఇప్పుడే విజయవాడ వచ్చేసా, బస్ స్టాండ్లో ఉన్నా అని చెప్పింది. మాట్లాడుతుంటే ఫోన్ కట్ అయింది. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకేదో భయంగా ఉంది. నువ్వు త్వరగా వెళ్ళి చూడు కొంచెం, సుష్మా ఎక్కడ ఉందో ఎలా ఉందో. ఆంటీ, ముందు మీరు కూర్చోండి. సుష్మాకి ఏం కాదు. ఈ విషయం అంకుల్కి చెప్పారా? లేదు బాబు, మీ అంకుల్కి చెప్తే ఇంకా కంగారు పడిపోతారు. అసలే ఏం జరిగిందో తెలియకుండా అందరినీ కంగారు పెట్టడం ఎందుకు అని నీకు చెప్తున్నాను. త్వరగా వెళ్ళి చూస్తావు. సరే ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి. నేను చూస్తాను. సుష్మాని జాగ్రత్తగా తీసుకుని వస్తాను. తనకి ఏం కాదు. మేబీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. భయపడకండి అని ఆవిడికి ధైర్యం చెప్పి అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోయాడు నందు. నందు వెళ్తుంటే అనుకోకుండా చారు నందుని చూసింది. అదేంటి, ఈ అబ్బాయి డ్యాన్స్ ప్రాక్టీస్ మానేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈవినింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? పవన్కి కూడా చెప్పకుండా హడావిడిగా వెళ్ళిపోవడంతో, ఏమైంది వీడికి? ఇలా కంగారుగా ఎక్కడికి వెళ్ళాడు? హా, ఆంటీ ఏదో పని చెప్పి ఉంటారు అని పవన్ కూడా ప్రేమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నందుకి చెప్పి చూడమని పంపినా కూడా పద్మిని గారికి భయంగానే ఉంది, సుష్మకి ఏమైందో ఏంటో అని. ఇంకో పక్క రఘుగారు వచ్చారు. వచ్చే చుట్టాలని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతున్నారు. నందు బస్టాప్కి వెళ్ళి అక్కడ అందరినీ అడుగుతున్నాడు.
అక్కడ ఎవరూ చూడలేదు అని చెప్పడంతో ఒకవేళ ఆటో స్టాండ్కి కానీ వెళ్ళిందేమో అని అక్కడికి వెళ్ళి తన ఫోన్లో ఉన్న సుష్మా ఫోటో చూపించి అందరినీ అడుగుతున్నాడు. అందులో ఒక వ్యక్తి ఆ ఫోటో చూసి, ఈ అమ్మాయి ఇప్పుడే ఆటో ఎక్కి వెళ్ళింది. అవునా? తను ఎటువైపు వెళ్ళింది అని కంగారు పడుతూ అడిగాడు. అతను చెప్పింది విన్నాక నందుకి కూడా కొంచెం భయం స్టార్ట్ అయింది. బట్ ఏం కాదు అని మనసుకు సర్ది చెప్పి బైక్ స్టార్ట్ చేసి అతను చెప్పిన వైపు వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళాక రోడ్డుకి ఒక పక్కన ఆటో ఆగి ఉంది. స్పీడ్గా ఒక ఆటో దగ్గరికి వెళ్ళి చూశాడు. ఎవరూ లేరు. ఆటోలో లగేజ్ బ్యాగ్ మాత్రమే ఉంది. అది చూశాక నందుకి భయం ఇంకా ఎక్కువయింది. సుష్మా, సుష్మా, నువ్వెక్కడున్నావు అని గట్టిగా పిలుస్తూ ఆ రోడ్డు మీద చుట్టూ చూస్తున్నాడు. అక్కడే ఒక పక్కన పొదల్లో నుండి ఆటోవాడు రావడం కనిపించింది. ఒక్కసారిగా నందు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కోపంగా ఆ ఆటోవాడిని చూస్తూ స్పీడ్గా దగ్గరికి వెళ్ళి, రేయ్, ఆ అమ్మాయి ఎక్కడా? ఏం చేసావు ఆ అమ్మాయిని అని ఆవేశంగా అడుగుతున్నాడు. అసలు నందు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కాక, సార్, ఎవరు సార్ మీరు? అమ్మాయి ఏంటి? అమ్మాయిని ఏం చేశావు? ఇప్పుడు చెప్పలేదంటే నా చేతిలో అయిపోతావు. సార్, ప్లీజ్ సార్, నాకే అమ్మాయి గురించి తెలీదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఎందుకో వాడు మాటల్లో నిజం కనిపించి కొంచెం ఆవేశం తగ్గించి, హా, నీకు తెలియకపోతే ఈ లగేజ్ ఎవరిది? చెప్పు, నువ్వు ఎక్కడ నుండి వెళ్తున్నావు అని సీరియస్గా చూస్తూ అడిగాడు. సార్, నేను రైల్వే స్టేషన్ నుండి మా మేడం గారి లగేజ్ తీసుకుని వెళ్తున్నాను. మధ్యలో ఆటో టైర్ పంచర్ అయ్యేసరికి ఇక్కడ ఆగాను, అంతే. నాకు ఏ అమ్మాయి గురించి తెలియదు. వదిలిపెట్టండి సార్, పిల్లలున్నారు అని ప్రాధేయపడ్డాడు. సరే, సారీ. మా సిస్టర్ ఆటో స్టాండ్లో ఒక ఆటో ఎక్కిందని చెప్పారు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తన కోసమే వెతుకుతూ వచ్చాను. తను ఏమైందో ఏంటో. అవునా సార్, ఆ అమ్మాయి ఫోటో ఉందా మీ దగ్గర? నందు తన ఫోన్లో ఉన్న ఫోటో చూపించాడు. ఆ ఆటోవాడు చూసి, సార్, ఈ అమ్మాయి నన్ను అడిగింది సార్, ఎస్ఆర్కే కళ్యాణ మండపం దగ్గర డ్రాప్ చేయమని. కానీ నాకు ఆల్రెడీ బేరం కుదరడంతో కుదరదని వెళ్ళిపోయా. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏ ఆటో ఎక్కింది తెలియదు సార్. సరే బాబు, నువ్వు వెళ్ళు. ఎక్కడైనా ఈ అమ్మాయి కనిపిస్తే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చెయ్యి. సరే సార్. నందు కూడా వెతుకుతూ ఒక చెట్టు దగ్గర ఆగాడు. ఆ చెట్టుకి ఒక పక్క పెద్దగా ఎత్తైన బిల్డింగ్ ఉంది. ఏమైపోయావే కోతిపిల్ల? ఎక్కడ ఉన్నావు? ఆంటీ ఎంత భయపడుతున్నారో పాపం. ఇంకో పక్క పెళ్లి మండపంలో నందు కనిపించడం లేదు అని కుమార్ వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతలో పవన్ వచ్చి, రేయ్, నందుని ఆంటీ ఏదో పని చెప్పి బయటకు పంపించారు. అమ్మ పంపిందా? ఇప్పుడెక్కడికి రా అని నీరసంగా సాగదీస్తూనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. నందు దగ్గర నుండి ఇంకా ఎలాంటి కబురు రాలేదు అని టెన్షన్ పడుతున్నారు పద్మిని గారు. అప్పుడే కుమార్ వచ్చి, అమ్మా, నందుని ఎక్కడికి పంపావు? కుమార్కి ఏమని చెప్పాలో ఆమెడకు అర్థం కాలేదు. కంగారు పడుతూ దిక్కులు చూస్తూ నుంచుంది. ఇంతలో వెనుక నుండి, ఆంటీకి నాకు బోలెడు పనులుంటాయి, అన్నీ చెప్పి చెయ్యాలా అంటూ నందు వాయిస్ వినిపిస్తుంది. ఇద్దరు పద్మిని గారు కుమార్ వెనక్కి తిరిగి చూస్తారు. గుమ్మానికి ఆనుకొని నవ్వుతూ నుంచున్నాడు. రేయ్ నందు, ఎక్కడికి వెళ్ళావురా? ఇంత డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుకొని టైం ఎక్కువ లేదు, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తావురా అని అంటూనే నందు దగ్గరికి వెళ్ళాడు కుమార్. కుమార్ ఉండటం వల్ల ఏం మాట్లాడలేక, నందు, వెళ్ళిన పని అయ్యిందా? అంతా బాగుంది కదా అని నవ్వుతూనే కంగారుగా భయంగా కనిపించకుండా అడిగింది.
పద్మిని గారు బాధ అర్థమై, కూలాంటీ, అంతా ఓకే. ఇదిగో మన చిన్న కోతి సుష్మా తీసుకురావడానికే వెళ్ళారా? అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు నందు. అన్నయ్య, నన్ను కోతి అంటావా? అంటూ కోపం నటిస్తూ నందు ముందుకు వచ్చింది సుష్మ. సుష్మని చూసిన కుమార్ షాక్ అవుతూ, రే సుష్, నీ గురించి అమ్మని అడుగుతామని వచ్చాను. నిన్నే వస్తున్నా అని ఫోన్ చేశావు కదా? అని తన చెల్లి దగ్గరికి తీసుకొని అడిగాడు కుమార్. సారీరా, అది నిన్న ఎగ్జామ్ పోస్ట్పోన్ చేశారు, అది ఈరోజు రాసి వచ్చాను. సారీరా అన్నయ్య, నీ పెళ్ళికి ఇంత లేటుగా వచ్చాను. సరేలేవే, ముద్దుల ఆడబొడిచివి కదా, ఇంకేమంటాం. వచ్చావు కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని కొంచెం ముభావంగా అన్నాడు. సుష్మ పెళ్ళికి లేటుగా వచ్చింది అని కొంచెం అలక. సుష్మకి అర్థమయ్యింది, కానీ వాళ్ళ అన్నయ్య గురించి తనకు తెలుసు, ఎక్కువసేపు అలా ఉండడు అని. సరే చెప్పి సుష్మ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకొని, కంగారు పడ్డావా? సారీ అమ్మా అని భుజం మీద తలవాలుస్తూ అడిగింది. పద్మిని గారు కొంచెం డల్గా ఫేస్ పెట్టి, నువ్వు వచ్చేసావు కదా, అదే చాలు. సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, భోజనం చేద్దుగాని అని లోపలకు తీసుకువెళ్ళింది. నందు, ఇప్పుడు చాలా లేట్ అయ్యిందిరా, ఇంకా డ్యాన్స్ ఏం ప్రాక్టీస్ చేస్తావు చెప్పు అని ఢీలా పడిపోయాడు కుమార్. ఒరే పెళ్ళి కొడుకా, బాధపడుకురా, ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. నాకు డ్యాన్స్ కన్నా సుష్మా సేఫ్గా ఉంది, అది సంతోషంగా ఉంది అని మనసులో అనుకుంటూ, రే కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నందు టెర్రస్ వైపు వెళ్ళడం చూసి తన దగ్గరికి వెళ్ళాడు ప్రేమ్. ప్రేమ్ టెర్రస్ వైపు వెళ్ళడం చూసి చారు, వీళ్ళు మమ్మల్ని ఓడించే ప్లాన్ ఏమైనా చేస్తున్నారేమో అని అనుమానంతో మెల్లగా చారు కూడా ప్రేమ్ వెనకే వెళ్ళింది. నందు, నువ్వేంటిరా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆంటీ అంత అర్జెంటుగా ఎక్కడికి పంపించారు? ఆవిడ గారు కూడా కంగారుగా ఉన్నారు, అసలు ఏమైంది అని ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు ప్రేమ్. ఇదంతా విన్న చారు, అదేంటి వీళ్ళు ఇంకేదో మాట్లాడుకుంటున్నారు? అయినా ఆ అబ్బాయి అలా ఉన్నాడేంటి? భోజనం కూడా చేయకుండా దివ్య వాళ్ళ అత్తగారు పిలిచేసరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమో ఇక్కడ కూర్చొని ఉన్నాడు. అసలేం జరుగుంటుంది అనుకుంటూ అక్కడే వింటూ ఉంటుంది చారు. చెప్పరా, అసలేం జరిగింది అని ప్రేమ్ మళ్ళీ రెట్టించి అడిగేసరికి నందు లేచి నుంచని, ప్రేమ్, ఇది ఎవరికి చెప్పకురా, నీతో మాత్రమే చెప్తున్నా. ఈ టైంలో ఎవరికైనా తెలిస్తే అందరూ టెన్షన్ పడతారు, మళ్ళీ పెళ్లి సందడి అంతా డిస్టర్బ్ అవుతుంది అని ముందే మాట తీసుకున్నాడు నందు. సరే చెప్పను, ఇంతకీ ఏంటా విషయం అని కొంచెం సీరియస్గా చూస్తూ అడిగాడు ప్రేమ్. అది సుష్మాని తీసుకురావడానికి వెళ్ళారా? సుష్మా ఎవరు? అబ్బాయి, సుష్మా స్పీడ్గా చెప్పకుండా నాకు ఏంటి ఈ సస్పెన్స్ అని గొనుక్కుంటూ ఉంది చారు. అయితే అందులో పెద్ద టెన్షన్ ఏముంది? కుమార్ పెళ్ళి అంటే సుష్మా ఉండాలి కదా, దానికి అంత ఆలోచించడం ఎందుకు? సుష్మానా? తను లేకపోతే పెళ్ళి ఆగిపోతుందా ఏంటి? అది కాదురా, మన సుష్మాని ఒక దొంగ వెధవ బలాత్కారం చేయబోయాడు. కరెక్ట్ సమయానికి నేను అక్కడికి వెళ్ళి తనని కాపాడి ఇంటికి తీసుకువచ్చాను అని జరిగిందంతా ప్రేమ్కు వివరించాడు. నందు చెప్పింది విన్నాక ప్రేమ్కి ఒక్కసారిగా నోటమాట పడిపోయింది. రేయ్, నువ్వు ఒక్కడివే ఎందుకురా? నాతో చిన్న మాటైనా చెప్పి ఉంటే నేను వచ్చేవాడిని కదరా, ఆ విధవ పని పట్టి ఉండేవాళ్ళం కదా అని కోపంగా పిడికిలు బిగించి అన్నాడు ప్రేమ్. చారు నందు చెప్పింది విన్నాక
నందు అంటే రెస్పెక్ట్ ఏర్పడింది. ఎంత మంచి మనసు! అంత పెద్ద ప్రాబ్లంని ఎంత సులువుగా సాల్వ్ చేసి మరో అమ్మాయి పెళ్ళి ఆగిపోకుండా ఇలాంటి ఒక స్థితిని ఎంత బాగా హ్యాండిల్ చేశారు. నిజంగా మీరు గ్రేట్ బాస్ అనుకుంటుంది దొంగచాటుగా వింటూ. సరేరా, పోతే పోని, ఇదేమంత పెద్ద విషయం కాదు. ఇదంతా సరదాగా జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు, అంతేకాని ఏదో ఒకరి మీద ఒకరు పోటీలు పెట్టుకునే యుద్ధం కాదు కదా. వాళ్ళు బాగా చేస్తే చూద్దాం, పోయేదేముంది, నువ్వేం టెన్షన్ పడకు. నందు మాటలు వింటుంటే తన మీద చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది చారుకి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉంటారా? చాలా సింపుల్ మనిషిలాగా ఉన్నారే అనుకుంటూ మెల్లగా తలపైకెత్తి చూస్తుంది. సడన్గా అలికిడి కావటంతో ప్రేమ్, నందులు చారు ఉన్న వైపు చూస్తారు. హే, నువ్వు దివ్య వదిన ఫ్రెండ్ కదా, మీరిక్కడేం చేస్తున్నారు? నేను ఎందుకు వచ్చానంటే మీరేమైనా మా మీద ప్లాన్ చేస్తున్నారేమో అని వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది. నందుగారు, మీరు చాలా గ్రేట్ అండి అని నందు వైపు చూస్తూ చెప్తుంది చారు. చారు తనతో మాట్లాడుతుంటే నందు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. పవన్ మాత్రం ఎవరైనా మాట్లాడుకునేది వినడం తప్పు అని తెలియదా అని కోప్పడుతున్నాడు. రేయ్, ఊరుకోరా, పర్లేదులే, ఈ అమ్మాయి ఎవరికి చెప్పదులే అని పవన్ని ఆపాడు నందు. అవునండి, చెప్పను, కానీ మీరు చాలా గ్రేట్ అండి. అంత పెద్ద ప్రాబ్లంని చాలా సింపుల్గా సాల్వ్ చేశారు. మా ఫ్రెండ్ పెళ్ళికి ప్రాబ్లం రాకుండా చూశారు. ఒక అమ్మాయి ప్రాణం కాపాడారు. మీలో ఒక సైనికుడు కనిపిస్తున్నాడు. యు ఆర్ సంథింగ్ స్పెషల్ అని చెప్పి చిన్న నవ్వు నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోయింది చారు. నందు చారు మాటలు విన్నాక మనసు గాలిలో తేలిపోతుంది. తను ఇష్టపడ్డ అమ్మాయి దృష్టిలో మంచి పేరు వచ్చిందని మురిసిపోతున్నాడు. ఇదంతా గమనించిన పవన్కి విషయం అర్థమైంది. ఆహా, ఇదా సార్ సంగతి. మార్నింగ్ నుండి ఏదో దెయ్యం పట్టిన వాడిలా ఉంటే ఏంటో అనుకుని కంగారు పడ్డారు మన వాళ్ళు. సార్కి ప్రేమ దెయ్యం పెట్టిందన్నమాట. రే మామా, లవ్ చేస్తున్నావా ఆ అమ్మాయిని? నందు ఏదో తెలియని ఏమరపాటులో ఉండి, అవునో కాదో తెలియదురా, కానీ చాలా నచ్చింది ఆ అమ్మాయి. షీఈస్ ద వన్ అనిపిస్తుంది అని సిగ్గుపడుతున్నాడు నందు. అబ్బో, చాలా ముదిరిపోయావురా ఒక్కరోజులో. సరేరా, నువ్వు ఇక్కడే కూర్చుని ఫీల్ అవుతూ ఉండు, నేను కిందకి వెళ్తా అని వెళ్ళిపోయాడు ప్రేమ్. సాయంత్రం 6 అయ్యింది. అందరూ హడావిడిగా రెడీ అవుతున్నారు. సుష్మ రూమ్లో మంచం మీద కూర్చొని బాధపడుతుంది. కొత్త డ్రెస్ ఇవ్వడం కోసం పద్మిని గారు సుష్మ దగ్గరికి వచ్చారు. డల్గా కూర్చున్న సుష్మని చూసి, సుష్మా, ఏమైందిరా అలా ఉన్నావు? వాళ్ళ అమ్మ పిలుపు వినగానే కాస్త తేరుకుని చిన్నగా నవ్వుతూ, ఏం లేదమ్మా, ఊరికే అలసటగా ఉందని కూర్చున్నాను. నీ ఫోన్ అలా సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి భయం వేసింది తెలుసా? నందు నిన్ను తీసుకొచ్చే వరకు పిచ్చి పట్టయినట్టయింది ఏంటో అని తన భయాన్ని చెప్పుకుంటుంది పద్మిని. సుష్మ జరిగింది తలచుకొని, నందు అన్న రాకపోయి ఉంటే ఏం జరిగేదో కూడా నువ్వు ఊహించలేవు అని మనసులో అనుకుంటూ, అమ్మా, అది ఫోన్ చూసుకోలేదు, ఛార్జ్ లేక ఆగిపోయింది. ఇంతలో ఆటో ఎక్కి వచ్చేద్దామని అనుకుంటున్నాను. అంతలోనే నందు అన్నయ్య వచ్చాడు. అవును మరి, నాకే భయం వేసి పంపించాను. అమ్మా, ఏమవుతుంది నాకు? చిన్న షాపింగ్ ఉంటే దారిలో ఆగమని అన్నాను, అందుకే కాస్త లేట్ అయ్యింది. ఓహో, సరే, బయటికి వెళ్లే ముందు ఫోన్ ఛార్జ్ ఉందో లేదో చూసుకొని వెళ్ళటం మర్చిపోకు. సరే, కానీ ఈవినింగ్కి ఏ డ్రెస్ వేసుకుంటున్నావు అని మళ్ళీ పెళ్లి ఆలోచనలోకి వచ్చి అడిగింది పద్మిని. సుష్మ ఏదో ఆలోచిస్తూ, నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలమ్మా, తర్వాత రెడీ అయ్యి వదినని కలవాలి. సరే, పడుకో, అన్నయ్యకి ఏదో ఒకటి చెప్తాలే
అని అక్కడి నుండి వెళ్ళిపోయారు పద్మిని గారు. కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న పెద్ద గార్డెన్లో సంగీత్కి అన్ని ఏర్పాట్లు చేశారు. నందు వాళ్ళు మాట్లాడుకుంటూ గార్డెన్లోకి ఎంటర్ అయ్యారు. నందు కళ్ళు చుట్టూ వెతుకుతున్నాయి చారు ఎక్కడుందో అని. కుమార్, దివ్య పక్కన అంచుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. గిరి కూడా చారు కోసమే చూస్తున్నాడు. ఈరోజు నేను వేసిన ప్లాన్తో మొత్తం సీన్ రివర్స్ అయిపోతుంది. నందుగడ్ పని అవుట్ అని మనసులో అనుకుంటూ సంబరపడుతున్నాడు గిరి. పవన్, ప్రేమ్ మాట్లాడుకుంటూ వచ్చిన అమ్మాయిలలో ఎవరు బాగున్నారా అని చూస్తున్నారు. హే, త్వరగా రండే, మనమే లేట్ అనుకుంటా, పదండి. ఆ వాయిస్ వినిపించిన వైపు కళ్ళు తిప్పేసరికి అక్కడే చూపు నిలిచిపోయింది. మృదుమధురంగా ఉన్న ఎర్రని పెదాలతో అరవిరిసిన మందారంలా నవ్వుతుంటే చిరుగాలికి ఎగురుపడుతున్న కురులు తన అందాన్ని ఇంకొంచెం పెంచేశాయి. అలా చూస్తూ కొన్ని క్షణాలు తనని తాను మరిమరచిపోయాడు నందు. ప్రేమ్ నందుని చూసి దగ్గరకు వెళ్ళి, రేయ్, అందరూ ఉన్నారు, నువ్వు ఆ అమ్మాయిని మరీ అంతలా చూడకు, బాగోదు. అది విని ఈ లోకంలోకి వచ్చి, అదేం లేదురా, ఐఎమ్ ఓకే అంటూ, ఎంత అందంగా ఉన్నావేంటే, ఇన్ని రోజులు ఎక్కడున్నావే బాబు ఇంత అందాన్ని అని మనసులో అనుకుంటూ గుండెల మీద చెయ్యి వేసుకొని తన ప్రెజెన్స్ని ఫీల్ అవుతున్నాడు. అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. గిరి ఎక్కడా కనిపించడం లేదు. చారు నందుని చూసి నవ్వుతూ దగ్గరకు వస్తుంది. తను నవ్వుతూ అలా వస్తుంటే పెరుగుతున్న తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ చూపు తిప్పుకోలేక చూడకుండా ఉండలేక అవస్థపడుతూ అటు ఇటు చూస్తున్నాడు నందు. ఏంటండి అలా ఉన్నారు? నీ వల్లనే అని ఎలా చెప్పను? నువ్వు ఇంత దగ్గరగా వచ్చి అడిగితే నా మనసులో ప్రేమని బయట పెట్టకుండా ఉండలేను. ఇప్పుడే చెప్తే నా మీద చెడు అభిప్రాయం వస్తుందో ఏమో అన్న భయం మనసులో అనుకుంటూ ఉండగా, హలో నందు గారు, మిమ్మల్నే, ఏమైంది? అంత టెన్షన్గా ఫీల్ అవుతున్నారు? మళ్ళీ ఏమైనా అడ్వెంచర్ ఉందా అని వెటకారంగా చూస్తూ నవ్వింది. అబ్బే, అదేం లేదండి, బాగానే ఉన్నాను అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. గిరి కనిపించకపోవడంతో డ్యాన్స్ ఛాలెంజ్ కోసం ఎవరూ మాట్లాడడం లేదు. చారు కూడా తన ఫ్రెండ్తో మాట్లాడి ఛాలెంజ్ గురించి మాట్లాడకండి అని చెప్పేసింది. కానీ అప్పుడే గిరి అక్కడికి వచ్చాడు. నందు, చారు మాట్లాడుకుంటూ ఉండగా కోపంగా చూస్తూ, నా ప్లాన్ తప్పించుకోవడానికి డాన్స్ ఛాలెంజ్ వద్దు అని అనుకుంటున్నారు కదా, కానీ నేను మాత్రం పంతం వదిలి పెట్టేదే లేదు. ఇప్పుడు చూడు నేనేం చేయబోతున్నాను అని పొగరుగా నవ్వుకుంటూ ఎవరి వైపు చూస్తూ సైగ చేశాడు. ఆ వ్యక్తి అందరి మధ్య నుండి నందు వెనక్కి వెళ్ళి కావాలని చారు మీద పడేలా ముందుకు నెట్టేశాడు. కానీ నందు బ్యాలెన్స్ చేసుకుంటూ చారు మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. అదే టైంలో గిరి తన ఫోన్తో ఫొటోస్ తీసి, ఇప్పుడు చూడు, నవ్వుతూ మాట్లాడుతున్న చారు పొద్దున కల్లా నీ మొహం కూడా చూడదు, చూడటానికి కూడా ఇష్టపడదు అని మనసులో అనుకుంటూ మెల్లిగా అక్కడి నుండి తప్పించుకున్నాడు. నందు, చారు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తన మాటల్లో చారు ఇంకా నచ్చేసింది నందుకి. ఎలా అయినా తన ప్రేమ విషయం చెప్పాలని మనసులో అనుకుంటున్నాడు. కానీ చారు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండటంతో కుదరలేదు. కొంచెం సేపటికి పార్టీ అయిపోయింది. అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. చారు కూడా తన రూమ్కి వెళ్ళింది. తనకే తెలియకుండా తన ఊహల్లోకి నందు వచ్చేశాడు. తను అందరి అబ్బాయిలా కాదు, చాలా స్పెషల్గా ఉన్నాడు. అమ్మాయిలంటే చాలా రెస్పెక్ట్గా చూస్తున్నాడు. మాట్లాడుతున్నంతసేపు చాలా మంచిగా ఉన్నాడు. ఇలాంటి అబ్బాయి ఉంటే ఏ అమ్మాయి లైఫ్ అయినా చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు ఇలాంటి వాడు వస్తే అని అనుకుంటూ ఆగిపోయి తన తల మీద ఒక్కటి పీక్కుంది. హే చారు, ఏంటి పడిపోతున్నావా ఏంటి? నో చారు, నో. అలాంటి లవ్ జివ్ అని పిచ్చి ఆలోచనలు రానివ్వకు, ఓకే? అని మళ్ళీ తనలో తానే నవ్వుకుంటూ కొంచెం సేపటికి వాష్రూమ్కి వెళ్ళడానికి లేచి బయటికి వచ్చింది. అప్పుడే గిరి ఒక గోడ దగ్గర నుంచొని
అప్పుడే గిరి ఒక గోడ దగ్గర నుంచొని ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. అదేంటి గిరి ఇక్కడ, అది కూడా ఈ టైంలో? అనుకుంటూ మెల్లగా కొంచెం దూరం వెళ్ళి గోడకి ఇంకో వైపు నుంచొని గిరి ఎవరితో మాట్లాడుతున్నాడో చూడాలని ట్రై చేస్తుంది. బట్ కనిపించడం లేదు. అయినా వీడు ఏం చేస్తే నాకెందుకు, ఎవరితో మాట్లాడితే నాకెందుకు అనుకుని ముందుకు వెళ్ళబోతుంటే గిరి చారుకి కనిపించేలా కొంచెం గట్టిగా గొంతు పెంచి, రేయ్, అంతా బాగానే ప్లాన్ చేశా కానీ నువ్వే మిస్ చేశావు. ఆ మాట విని వెంటనే చారు అడుగు అక్కడే ఆగి, నందునా? రే నందు, ఆ అమ్మాయిని ఎలా అయినా కిస్ చేయాలి అన్నావు. నేను ప్లాన్ చేసి తను నీ మీద పడేలా చేస్తే నువ్వేమో ఛాన్స్ మిస్ చేసావు అని కన్నింగా చారుని ఓ కంట కనిపెడుతూ చారుని ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇదంతా నందు కావాలని చేశాడా అని సంగీత్లో నందు తన మీద పడబోయిన సీన్ గుర్తు చేసుకొని, కానీ ఎందుకు అని తనలో ఒక్కసారిగా నందు ఇలాంటి వాడా అని బాధపడుతూ గిరి మాటలు వింటుంది. నందు, నువ్వు ఆ అమ్మాయిని కిస్ చేస్తా అని నాతో బెట్ కట్టావు. బట్ నువ్వు అది చేయలేదు. కానీ నేను మీ ఇద్దరికి ఫొటోస్ తీశాను. నువ్వు చేయలేనిది నేను చేశా. సో నేనే విన్ అయ్యాను. వేర్ ఈజ్ మై మనీ అని అన్నాడు గిరి. ఇస్తాలేరా, కనీసం ఆ పిక్స్ అయినా ఇవ్వు, మనీ ఇస్తాను. ఏం ఫిగర్ రా బాబు, ఆ అమ్మాయి దగ్గరగా ఉంటే పిచ్చెక్కుతుంది అని నందు వాయిస్తూ గిరి అన్నాడు. వాళ్ళ మాటలు వింటుంటే చాలా కోపం వస్తుంది చారుకి. ఛా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని నందు మీద కలిగిన మంచి అభిప్రాయాన్ని చీతరించుకుని, నేను ఎంత ఫూల్ అయ్యాను. తన మాటలు హెల్పింగ్ నేచర్ చూసి మంచివాడనుకున్నాను. బట్ ఇంత రోగని అనుకోలేదు. ఒక అమ్మాయిని బాధ పెట్టడం వీళ్ళకి ఆటనా? ఇలాంటి వాడిని గొప్ప వ్యక్తి అనుకున్నానా? ఇలాంటి వాళ్ళని ఎప్పటికీ క్షమించను. మళ్ళీ నీ మొహం కూడా చూడను. ఛీ అనుకుంటూ తనకే తెలియకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నందు, ఇక నీ ఫస్ట్ లవ్ పోయింది. నా పగ తీరుతుంది ఈ రోజుతో. ఇక ఆ అమ్మాయి నువ్వు ఎంత ట్రై చేసినా నీ ఫేస్ కూడా చూడదు అని అనుకుంటూ సంతోషపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయి తను కూడా పడుకున్నాడు. కళ్యాణ మండపం అంతా చుట్టాలు సందడి, అందమైన అమ్మాయిలు, వాళ్ళ వెంటపడే అబ్బాయిలు. రాత్రి నందు గురించి విన్న మాటలు గుర్తుకు వచ్చి బాధపడుతున్న తనని మైండ్లోకి రానివ్వకుండా అదుపు చేసుకుంటూ అందరితో కలిసి హడావిడిగా రెడీ అవుతూ ఉంది చారు. హే చారు, నీ చీర చాలా బాగుందే, చాలా అందంగా కూడా ఉన్నావే నువ్వు అని ఆశ్చర్యంగా చూసు. అప్పుడే వచ్చి గుమ్మం దగ్గర నుంచుని ఉన్న జయంతి గారు దివ్యకి మేనత్త అవుతుంది. ఆవిడని చూడగానే చారు వాళ్ళు లేచి నుంచున్నారు. జయంతి అంటే అందరికీ కొంచెం భయం, చాలామందికి. కానీ తేడా వస్తే ఎవరిని లెక్క చేయరు. ఈవిడికి చారు అంటే చాలా అనుకువగా ఉంటుంది అని ఇష్టం. అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. ఇలాగే నవ్వుతూ ఉండు. పెళ్లి చేసుకొని చల్లగా పిల్లా పాపలతో పచ్చగా ఉండు. జయ అమ్మ ఎలా ఉన్నారు? నేను బాగున్నానురా. సరే పదండి, పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది. ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే అక్కడ పెళ్లి మండపంలో సందడి చేసేదెవరు? సరే ఆంటీ అని చెప్పి అందరూ వెళ్తున్నారు. అప్పుడే నందు ఎదురు పడతాడు. చారుని చూడగానే నవ్వుతూ ముందుకు వెళ్ళేసరికి చారు చాలా కోపంగా చిరాగ్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమైంది? రాత్రి బాగానే ఉన్నారు కదా, సడన్ గా కోపంగా చూస్తుంది, ఏమై ఉంటుంది అనుకుంటూ తన వెనకాలే వెళ్ళాడు నందు. చారుకి నందు వెంట వస్తుంటే చాలా విసుగ్గా ఉంటుంది. అందరిలో ఏమనలేక మౌనంగా ఉంటుంది. నందుకి చారుతో పరిచయం చాలా తక్కువ అయినా కూడా తను అలా కోపంగా చూస్తూ దూరంగా వెళ్తుంటే ఆ చూపులలో ఏదో అసహనం. అది చూస్తుంటే నందుకి చాలా బాధగా అనిపిస్తుంది. అసలు ఎందుకు కోపంగా ఉన్నారు అని అడిగే అవకాశం కూడా ఇవ్వడం లేదు అనుకుంటూ తన చుట్టూ తిరుగుతున్నాడు నందు. చారు నందు నుండి దూరంగా ఉండాలని తప్పించుకుంటూ తిరుగుతుంది. రాత్రి గిరి చెప్పినట్లు
ముద్దు పెట్టేస్తాడేమో అని భయపడుతుంది చారు. పంతులు గారు ఏదో తీసుకురమ్మని అంటే చారు స్టోర్ రూమ్కి వెళ్ళింది. ఇప్పుడు ఎలా అయినా చారుతో నేను మాట్లాడాలి. తను ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకోవాలి. ఒక్క నిమిషం అండి. చారు కోపంగా చూస్తూ మళ్ళీ చూపు పక్కకి తిప్పేసుకుంది. మాట్లాడడం ఇష్టం లేదు అన్నట్లు. ప్లీజ్ చారు, నాతో ఒక్క నిమిషం మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకు నన్ను అంతలా కోప్పడుతూ చూస్తున్నారు? రాత్రి బాగానే ఉన్నారు కదా. ప్లీజ్ నన్ను వదిలేయండి. మీరు టైంపాస్ కోసం వేరే ఎవరితో అయినా గేమ్స్ ఆడుకోండి, నాతో కాదు. మీలాంటి వాళ్ళతో నేను కనీసం మాట్లాడడం కూడా ఇష్టపడను. పై మాటలు విని మీరెంతో మంచివారు అనుకున్నాను, కానీ ఎంత గొప్పవారో తెలిసాక మీతో మాట్లాడి తప్పు చేశాని అర్థమైంది. అడ్డు తప్పుకోండి. చారు, అసలు ఎందుకు అలా ఉన్నారు? నేనేమైనా మిస్బిహేవ్ చేశానా మీతో రాత్రి? మీకు అందుకేనా నా మీద కోపం వచ్చిందా? ప్లీజ్ తప్పుకోండి, పెళ్ళికి టైం అవుతుంది. అవును, టైం అయిపోయింది. పెళ్లి తర్వాత మిమ్మల్ని చూస్తానో లేదో, అందుకే మీతో కొంచెం సేపు మాట్లాడాలి ప్లీజ్. అదే టైంకి గిరి నందుకి కొంచెం దూరంలో వీళ్ళని చూస్తూ ఉన్నాడు. దాంతో ఇద్దరు మళ్ళీ ఏదో ప్లాన్ చేశారు అనుకుని పక్క నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ నందు అడ్డుపడుతున్నాడు. చారుకి కోపం ఎక్కువైంది. కళ్ళనే చురకత్తులుగా చేసి చూస్తుంది చారు. అది చారు, నీతో చాలా మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ మాట్లాడలేకపోతున్నాను. ఇలాగే మౌనంగా ఉంటే మీరు దూరం అయిపోతారేమో అని భయంగా ఉంది. ప్లీజ్ చారు, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక్క 2 నిమిషాలు. నందు చెప్పాలి అనుకునేది వేరే, గిరి మాటల వల్ల చారు ఊహించుకునేది వేరే. ఛీ, మీరు ఎంతో మంచివారని అనుకున్నాను, బట్ అందరి మగవాళ్ళ కన్నా ఎంతో చెడ్డవారని తెలుస్తుంది. ఈ పెళ్లిలో బ్యాడ్ మెమొరీస్ ఏదైనా ఉందంటే అది మీరే. ప్లీజ్ మళ్ళీ నాకు ఎప్పుడు కనిపించకండి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంటే చారుని ఆపే ప్రయత్నంలో తన చెయ్యి పట్టుకోబోయి చీర చెంగు పట్టుకునేసరికి పిన్ ఊడిపోయింది. చీర చెంగు నందు చేతికి వచ్చింది. చారు కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి. కళ్ళల్లో నీళ్లు చేరిపోయాయి. చారు కళ్ళల్లో నీళ్లు చూడగానే నందు మనసంతా భారంగా మారిపోయింది. అయ్యో, ఐఎమ్ సారీ చారు, కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగిపోయింది, ప్లీజ్ డోంట్ మైండ్ అని అన్నాడు. చీర చెంగు ఛీ, మీరు మరీ ఇంత చెడ్డవారని అనుకోలేదు అని చెంప మీద గట్టిగా కొట్టి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎందుకు చారు ఇంత కోపంగా ఉంది? నేనేం చేశాను? ఇదేంటి, చారు ఏడుస్తూ స్టోర్ రూమ్లోకి వెళ్తుంది, మరి నందు ఏంటి కనిపించడం లేదు? అసలు వీడు ఎక్కడున్నాడో చూడాలి. నందు, రే నందు, ఏమైందిరా? చారు ఎందుకు అలా ఏడుస్తూ వెళ్తుంది? ఏంట్రా నందు, నేను ఇన్ని ప్రశ్నలు వేస్తుంటే బెల్లం కొట్టిన రాయిలా అలా ఉంటావేంటి? ఏమైందిరా అలా ఉన్నావు? చెప్పు, ఏం జరిగిందో. ఏం లేదురా, పద తర్వాత చెప్తా, ఇప్పుడు పెళ్లికి టైం అవుతుంది. కుమార్ పెళ్లి మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అది చూస్తున్న నందు మాత్రం చాలా బాధపడుతూ ఒక పక్కన కూర్చొని ఉంటాడు. నేను నీతో నిండు నూరేళ్ల జీవితాన్ని ఊహించుకున్నాను. నువ్వేమో నన్ను మొదటి పరిచయంలోనే ఇంతగా అసహ్యించుకుంటున్నావు. నీకు నా ప్రేమని చెప్పాలనుకున్నా, కానీ నువ్వు ఇలా ఉన్నప్పుడు ఒప్పుకుంటావని అనుకోలేను. వీడేంటి ఇంతలా బాధపడుతున్నాడు? అడిగితే మాత్రం ఏ విషయం చెప్పటం లేదు. ఈ చారు ఏమంటే నందుని చూస్తేనే బుస్సుమంటూ లేస్తుంది. అసలు వీళ్ళిద్దరికి ఏమై ఉంటుంది? పాపం నందు చారు మనసులో మంచివాడిగా స్థానం సంపాదించుకొని తనతో స్నేహం చేయాలని అనుకున్నాడు. ఇప్పటి వరకు నందు ఏ అమ్మాయిని చూడలేదు, కానీ ఈ అమ్మాయి ఎందుకు వీడిని ఇంతగా కోప్పడుతుంది? ఎప్పుడూ చదువు ఫ్రెండ్స్ ధ్యాసలోనే ఉండే తను మొదటిసారి ఒక అమ్మాయిని ఇష్టపడి తన దృష్టిలో చాలా చెడ్డవాడిగా ఉండటం నందుకి కూడా కష్టంగా ఉంది. నందు వాళ్ళు కూడా విజయవాడ నుండి వెళ్లే టైం వచ్చింది. పవన్ వాళ్ళు బ్యాగ్ సర్దుకొని బయటికి వచ్చి అందరికీ బాయ్ చెప్పేస్తున్నారు. నందు కూడా అందరికీ బాయ్ చెప్పి
చారుతో చెప్పి వెళ్దామని లాస్ట్ టైం ఒకసారి అయినా చూద్దామని వెతికాడు. కానీ చారు ఎక్కడా కనిపించలేదు. అంతా కలిసి విజయవాడ బస్టాప్కి చేరుకున్నాడు. కానీ కనీసం తన నెంబర్ అయినా తీసుకోలేదు. ఎలా మళ్ళీ చారుని కలవటం? ఏదో తెలియని బాధ గుండెని పట్టుకుని లాగేస్తుంది. 2 రోజుల్లో నాలో నన్ను ఉండనీయకుండా చేసింది. ప్రేమ్, బస్సు వచ్చే టైం వరకు నేను ఇక్కడే ఉంటానురా. నందు, నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటా అని అంటున్నావు. కానీ ఆ అమ్మాయి నీ మీద కోపంగా ఉందిరా. ఇప్పుడు తను రాదు. తర్వాత మెల్లిగా దివ్యాని అడిగి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పదరా. ఇంతలో బస్ హార్న్ వేసింది. ముగ్గురు అటుగా చూస్తున్నారు. బస్సు వచ్చేసింది. గిరి బస్ దగ్గరికి వెళ్తూ, రేయ్ రండిరా, బస్సు వచ్చేసింది. వస్తున్నాం. రే నందు, పద వెళ్దాం. మళ్ళీ లేట్ అయితే కష్టం అని బలవంతంగా నందుని తీసుకుని బస్సు ఎక్కారు. నందు బాధను చూసి, రే మామా, ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని మాట్లాడదాం, సరేనా? నువ్వు ఇలా ఉండకురా. చారు, నీ చేతి స్పర్శ తగిలిన వేడి ఇంకా నా మనసుకు తెలుస్తుంది. కానీ నువ్వు ఎందుకు నా మీద కోపంగా ఉన్నావో తెలియటం లేదు. ఈ కొద్దిపాటి పరిచయంతో స్నేహం చేసి నీ ప్రేమని పొందాలని ఆశపడ్డాను. కానీ ఇలా పరిచయం అందమైన కలలా మిగిలిపోతుంది ఏమో అని బాధపడుతున్నా అని మనసులో అనుకుంటూ అలా కళ్ళు మూసేసరికి చారు కళ్ళ ముందు కనిపించింది. తననే చూస్తూ ఉండిపోయారు. చారు వాళ్ళు కూడా వాళ్ళ ఊరు బయలుదేరింది. నందు చేసిన పనికి తన మీద కోపం అయితే చూపించింది, కానీ ఎందుకో నందుని మర్చిపోలేకపోతుంది. నువ్వు నిజంగా అలా చేయకపోతే నీతో మాట్లాడేదాన్ని కదా. మళ్ళీ నిన్ను చూస్తానో లేదో తెలియదు. కానీ ఏంటో నువ్వు వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది మనసులో. కానీ నాతో ఆడుకోవాలి అనుకున్న నీ గురించి ఎందుకు ఇంత బాధపడుతున్నానో అర్థం కావట్లేదు అనుకుంటూ బస్సు ఎక్కి బ్యాగ్ ఒడిలో పెట్టుకొని కూర్చుంది చారు. చారు వాళ్ళ ఊరు వచ్చేసరికి తన తండ్రి ప్రకాష్ గారు బస్టాప్లో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నాన్నని చూడగానే డాడీ అంటూ చిరునవ్వుతో దగ్గరికి వెళ్ళింది. ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది డాడీ. సరేరా తల్లి, పద ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని చారు చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకున్నారు. సరే డాడీ, పదండి అని ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరారు. తలుపు చప్పుడు కాగానే వెళ్ళి డోర్ తీసింది చారు వాళ్ళ అమ్మ అనురాధ గారు. హాయ్ అమ్మా అంటూ దగ్గరికి వెళ్ళి పట్టుకుంది చారు. వచ్చేసావా తల్లి? పెళ్ళి ఎలా జరిగింది అని అడుగుతూనే చేతిలో ఉన్న బ్యాగ్ని అందుకొని లోపలికి వెళ్ళింది. అమ్మా, చాలా బాగా జరిగింది అని నీరసంగా చెప్తూ సోఫాలో కూర్చుంది చారు. చారుతో పాటు వెనకే వాళ్ళ నాన్నగారు ప్రకాష్ గారు కూడా లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటూ, రాధా, కొంచెం మంచినీళ్లు తీసుకునిరా. సరేనండి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా చారు. ఏమైనా తినేసి పడుకుందువు కానీ చాలా అలసిపోయినట్లు ఉన్నావు కదా. చారు నీరసంగా ఫేస్ పెట్టి, సరే అమ్మా, కానీ నాకేం తినాలని లేదు. ఫ్రెష్ అయ్యి నిద్రపోతాను. సరే, కొద్దిగా పాలైనా తాగు, తెస్తా అని కిచెన్లోకి వెళ్ళింది అనురాధ గారు. చారు తన రూమ్కి వెళ్ళి బ్యాగ్ బెడ్ మీద పడేసి కూర్చొని నైట్ నుండి జరిగినదంతా ఆలోచిస్తుంది. రాత్రి గిరి అన్న మాటలు, ఆ రోజు పొద్దున నందు మాటలు అన్నీ వద్దు అనుకున్న తన చుట్టూ తిరుగుతున్నాయి. నో చారు, నువ్వు ఇలా అయిపోకూడదు. నందు గురించి మర్చిపో. తను నిన్ను బాధ పెట్టాలి అని చూశాడు. ఇంకా ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నావు అని తనని తానే ప్రశ్నించుకుంటూ ఉంది చారు. ఇంతలో అనురాధ గారు. అదే సమయానికి చారు వాళ్ళ అమ్మ తన గదిలోకి వస్తుంది. చారు, ఏంట్రా అలా ఉన్నావు? ఇంకా ఫ్రెష్ అవ్వలేదా అని చారు పక్కనే కూర్చుంది అనురాధ. అది అమ్మా, లేదు, కొంచెం చిరాగ్గా ఉంది, అందుకే కూర్చున్నా అని వాళ్ళ అమ్మ దగ్గరికి జరిగి ఒడిలో తల పెట్టుకుని పడుకుని, అమ్మా, ఒకటి అడుగుతా చెప్తావా
అని అడిగింది. హా, ఏంటి అడుగు చెప్తా. అని అంది అనురాధ. మనం కళ్ళతో చూసి చెవులతో విన్నది కూడా ఒక్కోసారి తప్పు అవుతుందా? అని అడిగింది చారు. అవ్వచ్చురా. మనం వినేది అనుకోకుండా అయినా లేదా అనుకొని విన్నా కూడా కొన్నిసార్లు విన్నది చూసింది రెండూ తప్పు కావచ్చు. అంటే అమ్మా, అది తప్పు అయితే మరి నిజం ఏమై ఉంటుంది? అని అడిగింది చారు నందు గురించి ఆలోచిస్తూ. చారు, కొన్నిసార్లు మనం ఆవేశంలో ఎదురుగా కనిపించేది కూడా చూడలేము. అలాగే ఎదురుగా చూసేది మాత్రమే నిజం అనుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఏది నిజం ఏది అబద్ధం అని తేల్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని అసలు జరిగిందంతా గుర్తు చేసుకొని మనం అనుకున్నది నిజమయ్యే అవకాశం ఉందో లేదో చూడాలి. అప్పుడే నీ మనసే నీకు చెప్తుంది నిజమేంటో అని. అని నవ్వుతూ చెప్పింది అనురాధ. అమ్మ చెప్పింది విన్నాక ఆలోచనలో పడింది చారులత. సరేరా, ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకో, పొద్దున మాట్లాడుకుందాం అని పాల్ గ్లాస్ చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది. చారు ఆ పాల్ గ్లాసును చూస్తూ నందుని గుర్తు చేసుకుంటూ, నిజంగా నా మనసు మీరు తప్పు చేసేవాళ్ళు అంటే నమ్మటం లేదు. అదే నిజమైతే ఎంత బాగుంటుంది. ఆ రోజు నేను గిరి మాటల్లో విన్నది చూసింది అంతా అబద్ధమైతే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ చిన్న చిరునవ్వు పెదాల మీద చేరగానే నందుని తలుచుకొని పాలు తాగేసి బెడ్ మీద ఒరిగింది. మెల్లిగా మెలకువ వచ్చి లేచి కూర్చున్నాడు నందు. రాత్రి ఇక్కడే నిద్రపోయానా అనుకుని చుట్టూ చూస్తున్నాడు. ఇంతలో దేవుడికి పూజ చేసి హారతి తీసుకుని వస్తుంది అనంతగారు. నందు అలా చూసేసరికి వాళ్ళ అమ్మకు బదులు చారు కనిపిస్తుంది. నిండు చందమామలాగా తన దగ్గరికి వస్తున్నట్లు కనిపిస్తుంది నందుకి. ఒక్క నిమిషం షాకులో ఉండిపోయి అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అనంతగారు దగ్గరికి వచ్చి, రే నందు, ఏంట్రా అలా చూస్తున్నావు? కానీ నందు కొంచెం కూడా పలకకుండా అలాగే ఉండిపోతాడు, వాళ్ళ అమ్మకి బదులు చారుని ఊహించుకుంటూ. ఏమైంది వీడికి? పొద్దున్నే అంత ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు అని అనుకుంటూ, రే నందు, ఏమైందిరా అని గట్టిగా అడిగారు అనంతగారు. అనంతగారు పిలుపుతో కొంచెం స్పృహలోకి వచ్చి, అమ్మా అని పిలిచాడు నందు. హా, అమ్మనే. ఎందుకంత వింతలాగా చూస్తున్నావు? అసలేమైంది అని అడిగింది. అమ్మా అని పిలిచి పిచ్చి చూపులు చూస్తూ, అది అది లేదు, ఈ ఊరికే చూస్తున్నా. రాత్రి ఇక్కడ పడుకున్నానా అడిగాడు. అవును, మరి ఏం తినను అని ఒడిలో పడుకున్నావు, అందుకే ఇంక నేను ఊరుకున్నా. నాన్నా, సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ తిందువు గాని అని చెప్పింది. సరేమా అని బ్యాగ్ని తీసుకుని పైకి వెళ్తుంటే మెట్ల దగ్గర ఉన్న టేబుల్ మీద ఒక కవర్ కనిపించింది నందుకి. కానీ పెద్దగా పట్టించుకోలేదు. తన రూమ్కి వెళ్ళి బ్యాగ్ మంచం మీద పడేసి చారుని తలచుకుంటూ ఒక్కసారిగా నీతో మాట్లాడాలి అని ఉంది, కానీ పరిచయం మొదలు అవ్వకుండానే అంతం అయిపోయిందన్న బాధపడుతున్నాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. అప్పుడే కింద నుండి అనంతగారు, నందు, కిందికి రా నాన్నా, టిఫిన్ తిందువు గాని అని పిలిచింది. హా అమ్మా, వస్తున్నాను అని రూమ్లో నుండే సమాధానం చెప్పి టీషర్ట్ వేసుకుని కిందకు వచ్చాడు. అప్పుడు కూడా ఆ కవర్ అక్కడే ఉంది. చూశాడు కానీ ఏదో అనుకున్నాడు. కిచెన్లోకి వెళ్ళి, మా త్వరగా టిఫిన్ పెట్టు, బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. సరే పద, మీ నాన్నగారు కూడా వచ్చేశారు పొలం నుండి, ఇద్దరికీ పెట్టేస్తా. పెళ్ళి ఎలా జరిగిందిరా? కుమార్ వాళ్ళు అందరూ బాగున్నారా? హా డాడీ, బాగున్నారు. మిమ్మల్ని కూడా అడిగారని చెప్పారు అంకుల్. చారు, ఇంకా పడుకొనే ఉన్నావా? లేవవే, రాత్రి ఏం తినకుండా పడుకున్నావు కదా, లేచి ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ పెడతా అని కిచెన్ నుండి అరుస్తున్నారు అనురాధ గారు. అబ్బా రాధా, నువ్వు ఊరుకో, లేస్తుందిలే. రాత్రి పాపం ప్రయాణం చేసి అలసిపోయింది కదా, రెస్ట్ తీసుకోనివ్వు.
అందుకే కదండి లేచేమైనా తింటుంది అని పిలిచాను. సరే, మీరు టీ తీసుకోండి, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. అప్పుడే చారు వాళ్ళ తమ్ముడు అంకిత్ వచ్చి సోఫాలో కూర్చొని కునుకుపాట్లు పడుతున్నాడు. రేయ్, ఇంతసేపు పడుకున్నది కాకుండా ఇప్పుడు సోఫాలో నిద్రపోతున్నావా? లేచి రెడీ అవ్వు. మెల్లిగా కళ్ళు తెరిచి డాడీని చూస్తూ ఇంకొంచెం సేపు పడుకుంటాను ప్లీజ్. అంటూ సాగదీస్తూ సోఫాలో వెనక్కి వాలిపోతున్నాడు అంకిత్. వెతవా, రాత్రి వద్దు అన్నా ఫోన్లో గేమ్స్ ఆడటం, ఉదయం ఏమో ఇలా మొద్దులాగా నిద్ర లేవడం. లేచి ఫ్రెష్ అయ్యిరా, కాలేజీకి టైం అవుతుంది. చదివేది ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ కొంచెం కూడా భయం లేదు. అబ్బా అమ్మా చూడు, డాడీ అక్కని అయితే పడుకోమని అంటున్నాడు, నన్నైతే ఇంకా పడుకొనే ఉన్నావని తిడుతున్నారు. ఇదెక్కడి న్యాయం చెప్పు అంటూ వాళ్ళ అమ్మకి కంప్లైంట్ చేస్తున్నాడు. అవును, బాబు కూతురు ఒకటే పార్టీ కదా, అందుకే మీ డాడీ దానికే సపోర్ట్ చేస్తున్నారు. నీకు నేనున్నా కదా నాన్నా అని ముద్దు చేస్తుంది రాధగారు. సరే, నువ్వు వెళ్ళు నాన్నా, ఫ్రెష్ అయ్యిరా, వేడివేడిగా దోశలు వేస్తా, నీకిష్టం కదా. ఇలా వీళ్ళు నలుగురు చాలా సరదాగా హ్యాపీగా ఉండే ఫ్యామిలీ. ఇంట్లో అందరూ చారు అంటే ప్రాణంగా చూసుకుంటారు. ప్రకాష్ గారు చారుకి ఏం కావాలి అన్నా మంచిదా లేదా అని 10 సార్లు ఆలోచించి ఇస్తారు. ఆయన చేసేది చిన్న ఉద్యోగం అయినా తన కుటుంబాన్ని ఏ చిన్న ఇబ్బంది రానియకుండా చూసుకుంటుంటారు. అప్పుడే లేచావా? కొంచెం సేపు పడుకోలేకపోయావా? అది వినిపించి అంకిత్ తన రూమ్ నుండి స్పీడ్గా బయటికి వచ్చేసి పడుకోవే చెప్తున్నారుగా, నీకేమీ నిద్రపొమ్మని లాలిపాట పాడుతున్నారు, నాకేమో తిట్లు దండకం పెట్టి మరీ లేపుతున్నారు, ఛీ అంటూ అరుస్తున్నాడు. అంకిత్ని చూడగానే షాక్ అయ్యి చూసి పగలబడి నవ్వుతుంది చారు. చారు, కాఫీ తీసుకురానా? వద్దుమా, ఫ్రెష్ అయ్యి వస్తాను, అప్పుడే డైరెక్ట్గా టిఫిన్ తింటాను. సరే కానీ దివ్య పెళ్ళికని వెళ్ళావు, వారం ఉంటా అని చెప్పి 4 రోజులకు వచ్చేశావు, ఏమైంది? అది అమ్మా, ఉండాలని అనిపించలేదు. దివ్యని తీసుకుని వాళ్ళంతా తిరుపతి వెళ్ళారు, ఇంకా నాకు ఉండాలని లేక వచ్చేశా అని చెప్తూనే నందుని తలుచుకుంటుంది. నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే తిందువు గాని. సరేమా, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను, త్వరగానే వచ్చేస్తాలే అని చెప్పి బైక్ కీస్ తీసుకుని వెళ్తుంటే డైనింగ్ టేబుల్ మీద ఒక కవర్ కనపడుతుంది. ఏంటి ఈ కవర్, చూద్దాం ఏంటో అనుకొని దగ్గరికి వెళ్ళి చూస్తూ అమ్మా అని పిలిచాడు. ఏంటి నానా అని బయటికి వచ్చి అడిగింది అనంతగారు. అమ్మా, ఏంటి కవర్, ఎవరికి వచ్చింది అని అన్నాడు నందు. ఓహో అదా, చెప్పటం మర్చిపోయా నానా, అది నీకే వచ్చింది, నిన్న పొద్దున పోస్ట్లో వచ్చింది. అవునా, నాకు పోస్ట్లో వచ్చిందా, ఏంటిది అనుకుంటూ ఆ కవర్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి చూశాడు. ఆ కవర్లో చూశాక ఒక్కసారిగా షాక్ అయ్యాడు నందు. ఇది ఆ రోజు బస్టాండ్లో పోయిన హ్యాండ్ బ్యాగ్ కదా, ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా? ఆ రోజే దొంగ కదా కొట్టేశాడు అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు నందు. ఆ బ్యాగ్ తీసి చూస్తూ పాపం, ఇందులో ఒక బొట్టు బిల్ల, లిప్స్టిక్ చూసి అనవసరంగా కొట్టేశా అని, ఇందులో ఏం లేదని ఇలా తిరిగి పంపేశాడేమో అనుకొని నవ్వుకొని పోనీలే, ప్రియా హ్యాపీ అవుతుంది చెప్తే అనుకుంటూ ఆ బ్యాగును పక్కన పెడుతుంటే అందులో నుండి ఒక లెటర్ కింద పడింది. ఏంటిది అనుకుంటూ నందు ఆ లెటర్ తీసి ఓపెన్ చేశాడు. హాయ్ అండి, నా పేరు అది వద్దులే కానీ ఈ బ్యాగ్ నాకు బస్టాండ్లో దొరికింది. ఒక దొంగ పట్టుకొని పారిపోతూ నాకు దొరికాడు. వాడు పారిపోతుంటే అర్థమయ్యి పట్టుకొని బ్యాగ్ తీసుకున్నాను. ఇచ్చేద్దామని వచ్చేసరికి ఎవరూ లేరు. అప్పుడే పక్క షాప్ అతను మీరు ఇప్పుడే బయటికి వెళ్ళారు అంటే వచ్చాను, కానీ అక్కడ మీరు మిస్ అయ్యారు. బట్ మీ బైక్ నెంబర్ చూసి దాంతో మీ అడ్రస్ తెలుసుకున్నాను. ఈ బ్యాగ్లో ఏం లేకున్నా కూడా ఇంత జాగ్రత్తగా ఎందుకు పంపిస్తున్నానో తెలుసా మిస్టర్ కార్తిక్ గారు? ఇందులో మీ సిస్టర్ చాలా సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్ని దాచుకుంది.
ఆ బ్యాగ్లో ఒక సైడ్లో ఉన్న జిప్లో మీరిద్దరు అనుకుంటా చిన్నప్పటి ఫోటో ఉంది. దాని వెనుక ఐ లవ్ మై బ్రదర్ ఫర్ ఎవర్ అని ఉంది. అది చూశాక ఈ బ్యాగ్కి చాలా విలువ ఉంది అని అనిపించింది. అందుకే ఇంత శ్రద్ధగా పంపిస్తున్నాను. సో ఇది మీ సిస్టర్కి మీరు కొనిచ్చినా కూడా మళ్ళీ నేను తిరిగి ఇచ్చే గిఫ్ట్ అని చెప్పండి. ఓకేనా కార్తీక్ గారు? ఇక ఉంటాను, బాయ్. ఇట్లా అజ్ఞాతవాసి అని ఉంది. అది చదివాక నందుకి చాలా నవ్వొచ్చింది. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా? భలే ఉంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి మాటలు కూడా. అని నవ్వుకుంటూ ఆ పేపర్ని తీసుకుని జాగ్రత్తగా మడతపెట్టి తన అల్మారాలో పెట్టి బయటికి వెళ్ళాడు. చారు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ టిఫిన్ చేసి టీవీ దగ్గర కూర్చుంది. నందు చారు ఆలోచనలో ఉండి మౌనంగా కూర్చొని ఉన్నాడు. అది చూసి, మామా, ఎందుకురా ఇంకా ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నావు? వదిలేరా, నీకోసం మంచి అమ్మాయి వెతుక్కుంటూ వస్తుందిలే అంటాడు గిరి మనసులో నవ్వుకుంటూ. అరే నువ్వు ఆగరా, వాడికి అమ్మాయి అంటే నిజంగా ఇష్టం ఉందిరా పాపం అని అంటాడు ప్రేమ్ నందుని చూస్తూ. నందు వీళ్ళ మాటలు వింటున్నా ఏం మాట్లాడకుండా కూర్చుని ఉంటాడు. అవునురా, ఇంతకీ ఆ అమ్మాయి ఎందుకంత కోపంగా ఉందిరా మన వాడి మీద? ముందు రోజు రాత్రి చాలా బాగా మాట్లాడింది, ఇంతలో ఏమైంది అంటావు? అని అన్నాడు పవన్. పవన్ మాటలు విన్నాక గిరికి కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నిజం తెలిస్తే నందు ఏం చేస్తాడో అని. అవునురా, అసలు ఈ అమ్మాయిలు ఎప్పుడు ఎలా మారిపోతారో అసలు అర్థం కాదురా బాబు. హే ఊరుకోండిరా, ఇంకా ఆ టాపిక్ వదిలేయండి. ఆ అమ్మాయికి నేను నచ్చలేదేమో, నేనే ఎక్కువ ఊహించుకున్నా. ఏదో నార్మల్గా మాట్లాడింది కానీ నా మీద ఇష్టంతో కాదు కదా. ఇష్టపడ్డాను కానీ నాకు అదృష్టం లేదు. మళ్ళీ తను కనిపిస్తుందా మావా అని దిగులుగా అడుగుతూ చూస్తున్నాడు నందు. అరే అలా ఎందుకంటావు? మళ్ళీ తప్పకుండా కనిపిస్తుంది. అసలు ఎందుకు అలా కోపంగా ఉందో తెలియాలి కదా. మన కుమార్ని అడిగి తెలుసుకుందాం. తను దివ్య ఫ్రెండేగా అని అన్నాడు ప్రేమ్. ప్రేమ్ వైపు చూస్తూ కళ్ళలో నీళ్లతో, మామా, నాకు చారు కావాలిరా. తను అంటే నాకు చాలా ఇష్టం రా. మాటల వరకే వదిలేయాయే అనుకున్నా కానీ మనసు మాత్రం తనని, తన ఆలోచనని క్షణం కూడా వదలడం లేదు అని చాలా బాధపడుతున్నాడు. ఊరుకోరా, ఇప్పుడే కుమార్కి ఫోన్ చేసి మాట్లాడతా. అసలు ఏం జరిగిందో దివ్య సిస్టర్ని అడిగి తెలుసుకోమని చెప్పొచ్చు అని అన్నాడు ప్రేమ్. హా, అది నిజమేరా. ముందు వాడికి ఫోన్ చెయ్యి. ఇదంతా వింటుంటే గిరికి భయంగా ఉంది. చారు ఆ రోజు చూసింది నన్నే కాబట్టి నా పేరు చెప్తుంది. అప్పుడు నా పని అవుట్ అనుకుని, హే మామ, ఎందుకురా అంతగా ఆలోచిస్తున్నారు? ఆ అమ్మాయి కాకపోతే మరొక అమ్మాయి దొరకదా ఏంటి? అన్నాడు వెటకారంగా నవ్వుతూ. రేయ్, నువ్వు కాసేపు నోరు మూయిరా అని తిడుతూ ఫోన్ తీశాడు. ఇంతలో నందు ఫోన్ రింగ్ అవడంతో పాకెట్లో నుండి ఫోన్ తీశాడు. ఫోన్ చేసింది ప్రియా. హలో, చెప్పవే అన్నాడు నందు. అన్నయ్య, ఇందాక ఫోన్ చేశావు దేనికిరా? అప్పుడు నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను. హా, అదేం లేదు. నీ హ్యాండ్ బ్యాగ్ దొరికిందే, అది చెప్పాలనే ఫోన్ చేశా. మరోపక్క పవన్ వాళ్ళు కుమార్కి ఫోన్ ట్రై చేస్తున్నారు, కానీ కలవడం లేదు. అవునా అన్నయ్య, ఎలారా? అని హ్యాపీగా ఫీల్ అవుతూ అడిగింది ప్రియ. అదేం లేదే, ఎవరో నీలాంటి సెంటిమెంట్స్ ఉన్న ఒక అమ్మాయికి నీ బ్యాగ్ దొరికిందంట అని జరిగిందంతా చెప్పాడు నందు. ఇదంతా ఫోన్లో ప్రియతో పాటే పక్కనే ఉన్న ప్రేమ్ కూడా విన్నాడు. ఓహో, అయితే నా అన్నయ్య సెంటిమెంట్ బాగా పనిచేసింది చూసావా? మళ్ళీ తిరిగి నా బ్యాగ్ నా దగ్గరికి వచ్చింది అనుకుంటూ నవ్వుతుంది ప్రియ. చాలేవే, నువ్వు నీ పిచ్చి. సరే, నేను బయట ఉన్నా, మళ్ళీ చేస్తాను. సరేరా, నేను ఉంటాను, నేను క్లాస్కి వెళ్ళాలి అని ఫోన్ పెట్టేసింది ప్రియ. సరే అని నందు కూడా ఫోన్ పెట్టేసి, రేయ్ ప్రేమ్, కుమార్కి ఫోన్ కలిసిందా అని అడిగాడు. లేదురా, ఏంటో వాడు ఫోన్ తీయడం లేదు. సరేరా, ఇంకా నేను ఇంటికి వెళ్తాను. మనసేం బాగోలేదు. కుమార్ గాడు ఫోన్ లిఫ్ట్ చేశాక చారు గురించి అడిగి నాకు ఫోన్ చేయండిరా.
అని డల్గా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే నందు చారు గురించి తెలుసుకోవాలి అని ఫోన్లో ఉన్న అన్ని సోషల్ మీడియాని వాడి అన్నిటిలో చూస్తున్నాడు చారు అని, ఎక్కడైనా కనిపిస్తుందేమో అని. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. కుమార్ ఫోన్ చేశాడు. చారు గురించి చెప్పడానికే అనుకుని చాలా ఆశగా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో కుమార్, చెప్పరా అని అన్నాడు నందు. అరే, అసలు నువ్వేనా? నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదురా అని కొంచెం కోపంగా అడిగాడు కుమార్. ఆ మాటకి నందు షాక్ అవుతూ ఏంట్రా, నేనేం చేశాను? నువ్వేమంటున్నావు అని కంగారు పడుతూ అడిగాడు నందు. హా, ఏం నీకు గుర్తులేదా ఏం చేశావో? అసలు ఒక్క మాటలో చెప్పకుండా ఇంత పెద్ద విషయం ఎలా దాచావురా? పోరా అని విసుక్కుంటూ మాట్లాడాడు కుమార్. రేయ్, ముందు క్లియర్గా చెప్పు అసలు ఏం జరిగిందో, లేదంటే ఫోన్ పెట్టేయ్. అసలే చిరాగ్గా ఉంది నాకు అని విసుగ్గా అడిగాడు నందు. అసలే చాలా తిక్కులో ఉన్నాడు పాపం మన నందు బాబు. ఆహా, అంతవరకు వచ్చిందా? అయితే విను. నా పెళ్లిలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డావంట. మీ ఇద్దరి మధ్య గొడవ అయ్యిందంట కదా. ఆ విషయం నాకు చెప్పకుండానే ఊరు వెళ్ళిపోతావా, ఇడియట్ అని తిట్టాడు కుమార్. అరే కుమార్, అది నేను ఆ అమ్మాయికి ఇష్టపడ్డాను నిజమే, కానీ అసలు ఏం జరిగిందో పూర్తిగా నాకే తెలియదురా. తను ఎందుకు నా మీద కోపంగా ఉందో కూడా తెలియాలి. అందుకే తనతో ఒకసారి మాట్లాడాలిరా. తన నెంబర్ కనుక్కొని ఇవ్వురా. ఇంత జరిగితే నాతో ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా మీకు? నేను మాట్లాడేవాడిని కదా తనతో అని అడిగాడు కుమార్. వద్దురా, అసలేం జరిగిందో నేనే అడిగి తెలుసుకుంటాను. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయినా నేనే సాల్వ్ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. సరేరా, నీ ఇష్టం. దివ్యాని అడిగి నెంబర్ ఇస్తాను. మాట్లాడి త్వరగా సెట్ చేసుకుంటే నీ పెళ్లి కూడా చేసేస్తాం అని నవ్వుతూ అన్నాడు కుమార్. చారు తన గదిలో కూర్చుని పుస్తకాలు తిరిగేస్తూ ఉంది ఇంటర్వ్యూ కోసం. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద నెంబర్ చూసి లిఫ్ట్ చేసింది. హే చారు, ఏం చేస్తున్నావే అంటూ హుషారుగా పలకరించింది జాను. ఏముందే, కాలేజీలో చదువు అయ్యింది, ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం చదువుతున్నానే అంటూ నీరసంగా చెప్తుంది. అవునా, మేము పొద్దున ఇంటికి వచ్చేశాము. దివ్య ఫోన్ చేసిందే, ఎల్లుండు తిరుపతిలో ఫంక్షన్ అంట, రమ్మంది అని చెప్పింది జాను. వామ్మో, నా వల్ల కాదు తల్లి, నాకు ఇంటర్వ్యూ ఉంది అని అంటుంది చారు. మేము కూడా వెళ్ళడం లేదులే అన్నట్టు కుమార్ గాడు ఫ్రెండ్స్తో నీకేదో గొడవ అయ్యింది అని చెప్పింది. ఏంటే అసలేం జరిగింది చారు అని మెల్లగా ఆరా తీయడం మొదలుపెట్టింది జాను. అతనితో గొడవ పడటానికి నాకేం అవసరం చెప్పు? తనేమైనా నా ఫ్రెండా ఇంకేమైనానా అని విసుక్కుంటుంది. మనకి ఫ్రెండ్ కాదు కానీ మీరిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకున్నారు కదా మొన్న పెళ్లిలో. తర్వాత అతను వెళ్తుంటే నీ ఫేస్లో దిగులు, అతను వెళ్తూ వెళ్తూ నిన్ను చూస్తూ బాధపడటం నేను చూశాను అంది జాను. బాధ? నాకెందుకు బాధ? అలాంటిదేమీ లేదు. మన దివ్య గురించి ఫీల్ అయ్యాను అంతే, దానికి పెళ్ళైపోతుంది అని కాస్త తడబడుతూ అంది చారు. ఓహో అవునా, సరే సరే, నువ్వు ఎలా ఫీల్ అయ్యావో మేము చూశాంలే అంది జాను నవ్వుతూ. అబ్బా ప్లీజ్, ఆ టాపిక్ వదిలేస్తారా? నీకు తెలుసుగా డాడీకి ఇలాంటివన్నీ నచ్చదు అని. అయినా తన గురించి తెలిసాక నాకు నచ్చలేదు. ఇంకెప్పుడు తన గురించి మాట్లాడకండి అని కొంచెం కోపంగా అంది చారు. కానీ చారు, ఒకసారి చెప్పేది వినవే, అసలేం జరిగిందంటే అని ఏదో చెప్తూ ఉంటే. అబ్బా జాను, నాకు చిరాగ్గా ఉంది, తర్వాత చేస్తా, బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది. నందుకి టెన్షన్ పెరిగిపోతుంది. చారుకి ఫోన్ చేస్తుంటే బిజీ వస్తుందేంటి, కట్ చేస్తుందా అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. కొంచెం సేపటికి ఫోన్ ఆన్ చేసేసరికి ఎవరివో మిస్డ్ కాల్స్ వచ్చున్నాయి. ఎవరో, అవసరమైతే వాళ్ళే చేస్తారుగా, ఇప్పుడైతే ఎవరితో మాట్లాడే మూడ్ లేదు అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ లేచి వాష్రూమ్కి వెళ్ళింది చారు. ఇంకో పక్క గిరి పవన్ వాళ్ళతో ఉన్నాడే కానీ కుమార్ చారు నెంబర్ ఇస్తే తను అంతా చెప్పేస్తే తన పరిస్థితి ఏంటి అని భయపడుతున్నాడు. రే గిరి, అటువైపు ఎందుకు వెళ్తున్నావురా? ఇటువైపురా.
వస్తున్నారా? అని ఏదో ఆలోచనలో ఉండి రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే టైంలో అటుగా ఒక వ్యాన్ వస్తుంది. కానీ గిరి ఏదో ఆలోచనలో అనవసరంగా ఇదంతా చేసేనేమో. ఏదో కాసేపు నాకు అనిపించిన కోపానికి నందు ప్రేమించిన అమ్మాయిని విడదీశాను, కానీ వాడు బాధ చూడలేకపోతున్నాను. అని మనసులో బాధపడుతూ చూసుకోకుండా నడుచుకుంటూ వస్తున్నాడు గిరి. ఇంకో పక్క గిరిని పిలిచి వస్తున్నాడు కదా అని ప్రేమ్ పవన్ కూడా ఏదో మాట్లాడుకుంటూ గిరి రావడం చూడటం లేదు. గిరి అలా రావడంతో ఒక వ్యాన్ వచ్చి గిరిని గుద్దేస్తుంది. పవన్ నందుకి ఫోన్ చేసి ఏడుస్తూ, రే, మన గిరికి యాక్సిడెంట్ అయిందిరా, త్వరగా రారా అని చెప్పాడు. పవన్ చెప్పింది విన్న షాక్లో అక్కడే కూర్చుండిపోయాడు నందు. రే, ఏం మాట్లాడుతున్నావురా? యాక్సిడెంట్ ఏంటిరా? ఎక్కడా? ఏ హాస్పిటల్లో ఉన్నారు చెప్పు అని కంగారు పడుతూ అడిగాడు. సరే అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా హాస్పిటల్కి బయలుదేరాడు నందు. ఇంకో పక్క చారు వాష్రూమ్ నుండి వచ్చి ఫోన్ చూసేసరికి ఒకే నెంబర్ నుండి చాలా కాల్స్ వచ్చి ఉండటంతో, ఎవరు అసలు అన్నిసార్లు చేశారు? ఏదైనా ఇంపార్టెంట్ ఏమో అని అనుకుని ఆ నెంబర్కి ఫోన్ చేసింది. నందు హాస్పిటల్కి వెళ్లే టెన్షన్లో ఫోన్ ఇంట్లోనే పడేశాడు. దాంతో ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి అన్నిసార్లు చేసి తీరా నేను చేసేసరికి లిఫ్ట్ చేయడం లేదు. ఏంటో ఇలాంటి వాళ్ళని. గిరిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఎమర్జెన్సీ మీద ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. డాక్టర్ వచ్చి చాలా బ్లడ్ పోయింది అని, బ్లడ్ అరేంజ్ అవ్వగానే చెప్పండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నందు వెళ్ళేసరికి ప్రేమ్ డాక్టర్తో బ్లడ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. రే, బ్లడ్ ఏంటిరా? ఎలా ఉంది అన్నారు డాక్టర్? నందు, వాడికి అసలు ఏం బాగోలేదని డాక్టర్స్ అంటున్నారు. అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి అంటున్నారు. వాడి గ్రూప్ ఏమో ఎక్కడా దొరకడం లేదు. ఏం కాదు వాడికి, మనం ఉన్నాం కదా, ఎలా అయినా బ్లడ్ తీసుకొద్దాం. మీరేం కంగారు పడకండి, నేను డాక్టర్తో మాట్లాడతాను. ఆ రోజు సాయంత్రం గిరికి నందు ఇచ్చిన బ్లడ్ ఎక్కించడంతో తనకు ప్రాణాపాయం తప్పింది. దాంతో అంతా కొంచెం రిలాక్స్ అయ్యారు. నందుకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అనంతగారు ప్రేమ్కి కాల్ చేస్తారు. హలో ప్రేమ్, నందుకి చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడున్నాడో నీకేమన్నా తెలుసా? ఆంటీ, అది మేము హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్లోనా? నందుకి ఏమైనా అయిందా అని కంగారు పడుతూ అడిగింది అనంతగారు. అయ్యో ఆంటీ, ఏం కాలేదు, మీరేం కంగారు పడకండి. మా ఫ్రెండ్ గిరి ఉన్నాడు కదా, అతను మార్నింగ్ యాక్సిడెంట్ అయ్యింది, అందుకే వచ్చాం. పర్లేదు ఆంటీ, ఇప్పుడు కాస్త బాగుంది. నందు టైంకి బ్లడ్ ఇచ్చి తనని ప్రాణాపాయం నుండి తప్పించాడు. సరే ప్రేమ్, జాగ్రత్త మీరు కూడా అని చెప్పి అనంతగారు ఫోన్ పెట్టేశారు. కొంచెం సేపటికి డాక్టర్ పిలిచేసరికి ప్రేమ్ అక్కడి నుండి డాక్టర్ గారి క్యాబిన్కి వెళ్ళాడు. ఆ రోజు తర్వాత కొద్దిసేపటికి నందు తన ఇంటికి చేరుకున్నాడు. అప్పుడే కుమార్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి, హలో రే, నువ్వు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను అని సీరియస్గా అన్నాడు కుమార్. ముందు నేను మీతో ఒక విషయం చెప్పాలిరా. మన గిరికి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో ఉన్నాంరా. పాపం చాలా సీరియస్ అయ్యిందిరా. అవునా? ఎప్పుడురా? పొద్దున నాతో మాట్లాడారు కదా, ఇంతలోనే ఏం జరిగింది అని షాక్ అవుతూ అడిగాడు కుమార్. అది ఇంటికి వస్తూ రోడ్ క్రాస్ చేస్తుంటే వ్యాన్ వచ్చి గుద్దేసిందంటరా. సరే, ఇప్పుడు ఎలా ఉంది అని నిర్లక్ష్యంగా అడిగాడు కుమార్. ఇప్పుడు బాగుందిరా. అవును, నువ్వు ఏదో చెప్పాలి అన్నావు, ఏంటో చెప్పు. చారు ఎందుకు నీతో కోపంగా ఉందో తెలిసిందిరా. మీ మధ్య గొడవకి కారణం గిరిగాడే. నువ్వు వాడితో కలిసి సంగీత్లో చారుని ఏడ్పించడానికి ప్లాన్ చేశారని గిరి నువ్వు మాట్లాడుకోవడం చారు విన్నది అని జాను దివ్యతో చెప్పిందంట. జరిగిందంతా చెప్పాడు కుమార్. కుమార్ చెప్పింది విన్నాక నందుకి పట్టరాని కోపం వస్తుంది. కానీ తన పరిస్థితి తలుచుకొని
కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రే మామా, ఏంట్రా ఏం మాట్లాడడం లేదు? వింటున్నావా లేదా? అని కంగారు పడుతూ అడిగాడు కుమార్. విన్నారా? ఇప్పుడు నేనేం మాట్లాడలేను. ఒక మంచి పని చేసి కూడా బాధపడాల్సి వస్తుందంటే ఇదేనేమో. సరేరా, నేను తర్వాత మాట్లాడతా అని భారంగా చెప్తూ ఫోన్ కట్ చేశాడు నందు. ఇంతలో రాధగారు చారుని కూరగాయలు కట్ చేయమనడంతో ఒక్కసారిగా హా అమ్మా సరే అని ఏదో ఆలోచనలో ఉండి కూరగాయలు తీసుకొని శుభ్రంగా సింక్లో కడిగి నైఫ్తో కట్ చేస్తుంది. తను ఇక్కడ ఉంది కానీ ఎందుకో తన ఆలోచన మాత్రం నందు మీదకు వెళ్ళింది. కళ్ళల్లో మెదులుతూ ఉంది. చారు, త్వరగా కట్ చేయరా. కొంచెం ఫాస్ట్గా కట్ చేయడంతో కూరగాయలతో పాటు తన వేలు కూడా కొంచెం కట్ అయింది. అమ్మా, అయ్యో ఏమైందే? అయ్యో పిచ్చి పిల్ల, ఏంటే ఇది ఇలా చేశావు? చూడు ఎలా కోసుకున్నావు. చూసుకొని కదా కట్ చేయాలి. ఉండు, పసుపు పెడతా. సరేరా, నువ్వు వెళ్ళి కాసేపు కూర్చో. నేనే చేసుకుని ఉంటే సరిపోయేది. అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. కొంచెం సేపటికి ప్రకాష్ గారు కూడా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేశారు. చారుని చూడగానే నవ్వుతూ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావురా అని అడిగాడు తల నిమురుతూ. వాళ్ళ నాన్న స్పర్శ తగిలేసరికి లేచి నుంచుని చెయ్యి పక్కకు పెట్టి దాస్తూ, డాడీ రండి, మీరు వచ్చేసారా? హా, ఇప్పుడే వచ్చానురా. భోజనం చేశావా? డాడీ ఇంకా లేదు, అమ్మ వంట చేస్తుంది. మీకోసం మంచినీళ్ళు తెస్తాను, ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. రాధా, ఇలా రా ఒకసారి. వస్తున్నానండి అంటూనే బయటికి వచ్చి, ఏంటండి పిలిచారు? త్వరగా చెప్పండి. వంటకి అసలే లేట్ అయింది. అంకిత్ వస్తే గొడవ చేస్తాడు ఆకలి అని. వాడికి ఇంకేం పని ఉంది చెప్పు. సరే కానీ ఇదిగో, ఇది తీసి చూడు అని రాధ చేతిలో ఒక బాక్స్ పెడతాడు ప్రకాష్ గారు. ఏంటండి ఇది అని అడుగుతుంది రాధ. అబ్బా, బాక్స్ నీ చేతిలోనే ఉంది కదా, ఇంకా నన్ను అడిగి తెలుసుకోవడం ఏంటి? ఆ బాక్స్ ఓపెన్ చేయగా అందులో ఒక చైన్ ఉంటుంది. దానికి ఒక చిన్న లాకెట్ కూడా ఉంటుంది. చిన్న డిజైన్ లాంటిది, చుట్టూ స్టోన్స్ ఉన్నాయి. అది చూడగానే సంతోషంతో పొంగిపోతూ, ఏవండి, ఇది చాలా బాగుందండి. ఎవరికి ఇది అని అడుగుతుంది రాధగారు. అదా, ఇంకెవరికి? నా బంగారు తల్లికి. ఆఫీస్లో బెస్ట్ వర్క్ చేసేది నేనే అని కొంత డబ్బు ఇచ్చారు. దాంతో మరి కొంచెం నా దగ్గర ఉన్నది కూడా కలిపి ఈ చైన్ చేయించాను. ఎలా ఉంది? నిజంగా చాలా అందంగా ఉందండి. మన చారు మెడలో ఎంత బాగుంటుందో అని చారుని చూస్తూ అంటుంది. చారు ఆ చైన్ని చూస్తూ, డాడీ, మీ ప్రేమ ముందు ఏదీ సాటి రాదు. ఎవరి ప్రేమ ఎక్కువ కాదు. మీకోసం నేను కూడా మీకు నచ్చిన వాడిని చేసుకుంటాను అని మనసులో అనుకుంటుంది. కుమార్ మాటలు విన్నప్పటి నుంచి నందు మనసు చాలా బాధగా ఉంటుంది. బాధపడుతూనే మెల్లిగా కళ్ళు మూసుకొని మనసులో ఉన్న బాధని భారాన్ని పక్కన పెట్టి తన ప్రేమించిన చారుని చూసిన క్షణం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంకిత్ చారుని డౌట్గా చూస్తూ, అమ్మా, అక్కడికి ఏమైందే? దానికేమవుతుంది? చూడు, మీ డాడీ దానికోసం చైన్ కొన్నాడు. అది చూసాలే, బాగుంది కానీ అక్క మొహంలోనే ఆ కళ లేదు. నేను వచ్చి ఇంతసేపు అయినా కూడా ఒక్క మాట కూడా అనడం లేదు. పైగా నన్ను ఈరోజు మూవీకి తీసుకువెళ్తామని అడిగింది. నేను గ్రౌండ్కి వచ్చేసరికి లేట్ అయింది. అంకిత్ మాటలు విన్నాకే చారుకి కూడా అనుమానం కలుగుతుంది తన మీద. అసలు ఏమైంది నాకు? ఎందుకు ఇలా ఉంటున్నాను? నందు విషయం వదిలేయాలి అనుకున్నాను కదా, కానీ ఎందుకు డల్గా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ అంకిత్ వైపు చూసి, తర్వాత అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకొని వెళ్ళి పడుకున్నారు. చారు కూడా తన రూంలోకి వెళ్ళాలి అని వెళ్తుంది. ఇంతలో అంకిత్ వచ్చి, అక్క, ఏంట్రా చెప్పు అని నార్మల్గా వెనక్కి తిరిగి, అక్క, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు అంకిత్.
హే, ఏంట్రా? నాకేమైందిరా? నాకేం ప్రాబ్లం లేదు. మీరు నాతో ఉండగా ఏ ప్రాబ్లం రాదు. వచ్చినా నేను హ్యాపీగానే ఉంటాను. ఎందుకో తెలుసా? మీరు నాతో ఉన్నారు కదా, అది చాలు అని చిన్న నవ్వు నవ్వింది చారు. అదేం లేదే, నువ్వు ఎందుకో డల్గా ఉన్నట్టు అనిపించింది. దివ్య అక్క పెళ్ళికి వెళ్ళి వచ్చాక అందుకే అడిగా. సరే, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతోనేగా చెప్తావు. సరే, వెళ్ళి పడుకో. ఉదయం 6 గంటలయ్యింది. నందు వాళ్ళింట్లో. అనంతగారు నందు కోసం పాలు కలిపి తీసుకొని తన రూమ్కి వెళ్ళారు. అప్పుడే నందు వాష్రూంలో ఉండటంతో, నాన్నా నందు, పాలు తీసుకొచ్చాను, ఇక్కడే పెడుతున్నా, వచ్చాక తాగు, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేసి పెడతాను అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడే ఎవరో తలుపు తట్టారు. అనంతగారు వెళ్ళి తలుపు తీసి, ఎవరు మీరు అని అడిగింది. అమ్మా, పోస్ట్లో లెటర్ వచ్చింది అని చెప్పి సంతకం తీసుకొని ఆ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ లెటర్ పట్టుకొని లోపలికి వచ్చి, నందు కోసం వచ్చినట్టుంది అనుకుంటా. కొంచెం సేపటికి నందు ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు. ఒక పక్క చారు గురించి ఆలోచిస్తూనే గిరి తన ప్రేమ విషయంలో ప్రవర్తించిన తీరు గురించి బాధపడుతూ సోఫాలో కూర్చున్నాడు. టిఫిన్ అంతా సిద్ధం చేసి వంటగదిలో నుండి బయటికి వచ్చేసరికి నందు హాల్లో ఉండటం చూసి దగ్గరకు వెళ్ళి, నాన్నా, కిందకు వచ్చి ఎంతసేపు అయింది? పిలిస్తే టిఫిన్ చేసి పెట్టేదాన్ని కదా బాబు, ఉండు, ఇప్పుడే పట్టుకొస్తాను అని వెళ్తుంది. కానీ నందు ఏం పట్టించుకునే పరిస్థితిలో లేడు. అలా ఏదో చూస్తూ పరధ్యానంలో ఉన్నాడు. టిఫిన్ తీసుకొని రావడానికి వెళ్ళిన అనంతగారికి టేబుల్ మీద పోస్ట్లో వచ్చిన కవర్ కనపడింది. ఇదేదో పోస్ట్లో వచ్చింది కదా నాన్నా నందు, ఇదేంటో చూడరా, ఇందాక పోస్ట్ వాడు పట్టుకొచ్చాడు. ఆ క్షణం కాస్త తేరుకొని ఆ కవర్ వైపు చూశాడు. అదేంటో చూడరా, ఏదో లెటర్ లాగా ఉంది అని ఆతృతగా అడిగింది అనంతగారు. సరేమా అని చెప్పి ఆ కవర్ను ఓపెన్ చేశాడు. అందులో ఉన్న లెటర్ మొత్తం చదువుతూ, అప్పటి వరకు నీరసంగా డల్గా ఉన్నవాడు కాస్త ఒక్కసారిగా ఎగిరి గంతేసినట్టు సంతోషంతో వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, అమ్మా, నీకొక గుడ్ న్యూస్ అమ్మా. నాకు జాబ్ వచ్చింది, వెంటనే విజయవాడ రమ్మని కాల్ లెటర్ వచ్చిందమ్మా అని పట్టరాని ఆనందంతో పొంగిపోతూ చెప్తున్నాడు. నందు చెప్పింది విని అనంతగారు తెగ సంబరపడిపోయారు. అవునా నానా, ఎంత చల్లని మాట చెప్పావో. అమ్మా దుర్గమ్మ, నువ్వున్నావు తల్లి అంటూ దండం పెట్టుకొని కొడుకుని ముద్దు చేస్తుంది. నందు, చాలా సంతోషం నానా. ఈ విషయం వెంటనే నాన్నగారికి చెప్పాలి, ఎంత సంతోషిస్తారో. నేను ఇంకో 2 రోజుల్లోనే విజయవాడ వెళ్ళాలి. అలాగే నానా, కావాల్సినవన్నీ సర్ది పెట్టేశాను. ఇన్నాళ్ళకి నీకు ఒక ఉద్యోగం వచ్చింది, నీ కష్టం ఫలించింది, నాకు అంతే చాలు నానా అంటూ కొడుకుని చూసుకొని మురిసిపోతుంది. అమ్మా, నేను మా ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పి వస్తానమ్మా. అలాగే, కానీ ముందు టిఫిన్ తిను అని దగ్గర కూర్చొని ప్రేమగా తినిపిస్తుంది. చారు నిద్ర లేచి హాల్లో కూర్చుంది. ప్రకాష్ గారు కాఫీ తాగుతూ చారుని చూసి, అమ్మా చారు, నీకు ఇంటర్వ్యూ ఎప్పుడు? డాడీ, అది రేపే వెళ్ళాలి, అది కూడా విజయవాడ వెళ్ళాలి అని అంది చారు డల్గా ఫేస్ పెట్టి. అదేంటిరా, ఇంటర్వ్యూ ఇక్కడే ఉంటుంది అన్నావుగా? నేను అలాగే అనుకున్నా, కానీ వాళ్ళు నిన్ననే ఇన్ఫామ్ చేశారు ఇంటర్వ్యూ విజయవాడలో కండక్ట్ చేస్తున్నామని. అక్కడికి వచ్చి అటెండ్ అవ్వమని కాల్ వచ్చింది. ఓహో, సరేరా, మరి ఎలా వెళ్తావు? నేను కూడా వస్తాను. పర్లేదు డాడీ, ఇక్కడ నుండి 4 గంటల ప్రయాణమే కదా, నేను వెళ్తానులే. మీరు ఆఫీస్లో వర్క్ ఉంది కదా, అది చూసుకోండి. నీకన్నా వర్క్ ఎక్కువ తల్లి. ఒంటరిగా నిన్ను పంపించాలంటే నాకు భయం. నీతో నేను కూడా వస్తాను. మళ్ళీ ఈవినింగ్కి వచ్చేస్తాం కదా, ఒక్కరోజు ఆఫీస్ లీవ్ పెడతాలే. ఓకే డాడీ, మీ ఇష్టం. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈరోజు నైట్కి టికెట్స్ బుక్ చేస్తా. సరే, నేను ఆఫీస్లో లీవ్ పెట్టుకుంటాలే. చారు నవ్వుతూ అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యింది. ప్రకాష్ గారు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి వచ్చి, రాధా,
బాక్స్ రెడీ అయిందా? హా, అయ్యిందండి. మీరు రెడీ అయితే టిఫిన్ పెడతాను. వస్తున్నా. ఇంకా మనవాడు నిద్ర లేచినట్టు లేదు. సార్ లేస్తే కరెంటు బిల్లు కట్టమని చెప్పు. సరే, మీరు రండి, నేను వాడికి చెప్తానులే. ఇంతలో చారు రెడీ అయ్యి వచ్చింది. హా, అది రేపు ఇంటర్వ్యూ ఉంది. ఈరోజు రాత్రికి వెళ్ళాలి. మార్నింగ్ 8కి అటెండ్ అవ్వాలి. మా డాడీ నేను వెళ్తున్నాం. బట్ టెన్షన్గా ఉంది మా అని అంది చారు. సరే, ఏం కాదు, టెన్షన్ పడకు. ఆల్ ది బెస్ట్ తల్లి, అంతా మంచి జరుగుతుంది. హా, అయినా నా బంగారు తల్లికి కాకుంటే ఎవరికి వస్తుంది? ఈ జాబ్ నీకే వస్తుంది. ఇలా అంతా మాట్లాడుతూ ఉండగా చారు ఫోన్ రింగ్ అవుతుంది. దివ్య కాల్ చేస్తూ ఉంటుంది. చారు ఫోన్ లిఫ్ట్ చేసి, హే, ఏంటే ఇంత పొద్దున్నే కాల్ చేసావు? మీ వారు లేరా ఏంటి? అంది కొంచెం కొంటిగా నవ్వుతూ. హే పోవే, మా ఆయన ఇంట్లోనే ఉన్నారు. నిన్న ఫోన్ చేశాను కదా, అప్పుడు నాకు జాను అంతా చెప్పింది నీ గురించి. దివ్య చెప్పింది విన్నాక చారు వాళ్ళ డాడీని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దివ్య నందు గురించి మాట్లాడుతుంది అని అర్థమయ్యింది. కానీ ఇంట్లో నందు గురించి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అని ఆలోచించి, దివ్య, అది నేను మళ్ళీ చేస్తానే, టిఫిన్ తిన్నాక అని చెప్పి ఫోన్ పెట్టేసి వాళ్ళ డాడీ వైపు చూసి నవ్వింది. ఏమైంది మా? మాట్లాడు. దివ్య చేసినట్టుంది కదా. తన కొత్త ఇంట్లో అంతా బాగుంది కదా? బాగానే ఉంది. ఊరికే చేసిందంటలేమ్మా, తర్వాత చేస్తాలే. ఇప్పుడు ఆకలి వేస్తుంది, త్వరగా టిఫిన్ పెట్టు. కొంచెం కంగారు పడుతూనే బయటికి తెలియనీయకుండా అంటుంది. దివ్య ఎందుకు మళ్ళీ నందు గురించి మాట్లాడుతుంది ఏంటి? ఏం చెప్పడానికి చేసింది అని మనసులో ఒకటే ఆలోచన. ఆ కంగారులో టిఫిన్ తినాలి అని కూడా లేదు తనకి. కానీ వాళ్ళ డాడీ ఉండటంతో ఎలాగో కొద్దిగా తింటుంది. వాళ్ళ డాడీ వెళ్ళగానే ఫోన్ తీసుకొని మేడ మీదకి వెళ్ళింది చారు. అప్పటికే దివ్య మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తూ ఉంది. ఎందుకో ఫోన్ పెట్టేశావు అంటూ. అబ్బా, దీని కంగారు నన్ను తినేస్తుందనుకో. పాపం ఇంకా కుమార్ గారు ఎలా భరిస్తున్నారో ఏంటో అనుకొని ఫోన్ చేసింది దివ్యకి. చారు ఫోన్ రాగానే హడావిడిగా ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటే మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేశావు అని అడిగింది కొంచెం చిరుకోపం చూపిస్తూ. హే, ఆగవే బాబు, ఏంటా కంగారు? ఇప్పుడు ఏమైంది అసలు పొద్దున్నే అని అడిగింది చారు కొంచెం విసుక్కుంటూ. హే పోవే, ఇంకేం కావాలి? నువ్వు జానుకి అన్నీ చెప్పావు కదా. జాను నాకు ఫోన్ చేసింది. అవన్నీ తెలుసుకున్నాక నేను మా వారికి చెప్పాక నేను చెప్పిందంతా విని. ఓహో, అయితే ఏమైంది? దానికి నువ్వు ఎందుకు అంతా హడావిడి పడటం? నేనేం అబద్ధం చెప్పలేదు కదా. అయినా తన గురించి వదిలే ఇంకా విసుక్కుంటూ అంది. హే, వదిలేయడం కాదు. మా వారు ఏం చెప్పారో తెలిస్తే నువ్వు వెళ్తావు నందుని వెతుక్కుంటూ. హే, పిచ్చా నీకు? నేను ఎందుకు తన కోసం వెళ్తాను? నా దగ్గర ఇంక తన టాపిక్ తీసుకురాకు అంటుంటే ఏం మాట్లాడుతున్నావే? అబ్బా, కోప్పడుకు. చెప్పేది వినవే. నందు చాలా మంచివాడు. ఆ రోజు నువ్వు చూసింది అబద్ధం. ఆ టైంలో నందు నిద్రపోతూ ఉండటం మా వారు స్వయంగా చూశారంట. నువ్వు చెప్పిన దాని ప్రకారం గిరితో ఆ రోజు ఉన్నది నందు కాదు. నందు అలాంటి వాడు కాదు అని కుమార్ చాలా గట్టిగా చెప్పారు. నువ్వు ఎక్కడో ఏదో తప్పుగా విని ఉంటావు. దివ్య చెప్పింది విన్నాక ఎందుకో చారుకి చాలా సంతోషం అనిపించింది. కానీ మళ్ళీ వాళ్ళ డాడీ ఇంట్లో పరిస్థితిని గుర్తు చేసుకొని తన మనసులో ఆలోచన అదుపు చేసుకుంటూ, హే, ఏమైనా అతను ఎలాంటి వాడైనా కూడా ప్లీజ్ ఇంకా వదిలే. తన గురించి ఇంకేం చెప్పొద్దు. రేపు నాకు ఇంటర్వ్యూ ఉందే, విజయవాడ వెళ్తున్నాను. ఓహో అవునా? నేను ఇప్పుడు విజయవాడలోనే ఉన్నానే. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చున్నాను కుమార్తో పాటు. ఓహో అవునా, సరే గుడ్. నేను ఇంటికి వస్తానులే అయితే. రాకపోతే చంపేస్తాగా. సరే, నందు గురించి ఒకసారి ఆలోచించు చారు. తను చాలా మంచివాడు. పైగా నువ్వంటే చాలా ఇష్టం అంట. పాపం
ఒకసారి తనతో మాట్లాడు. హే, ఇంకా మాట్లాడుకో అన్న మాటే మాట్లాడితే నేను ఫోన్ పెట్టేస్తా చెప్తున్నా అని కోపంగా అంది చారు. అలా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు. గిరి ఎలా ఉన్నాడో చూద్దామని హాస్పిటల్ వరకు వెళ్ళిన నందుకి గుమ్మం వరకు వెళ్ళాక నందుకి ఎందుకో ఏదోలా అనిపించింది. కుమార్ చెప్పిన విషయమే గుర్తు వచ్చి ఒక క్షణం ఆగిపోయాడు అక్కడే. రేయ్, ఏంట్రా, రా లోపలికి. వస్తాను, నువ్వు పద. సరే. గిరి, ఎలా ఉందిరా ఇప్పుడు? బాగుందిరా అని వచ్చి రాని నవ్వుతో చూస్తూ, చాలా థ్యాంక్స్ రా, మీరే కనుక లేకపోతే ఈరోజు నేను లేను అన్నాడు బాధతో కూడిన గొంతుతో. రే, ఇదే మరీ ఓవర్ యాక్షన్ అంటే. ఒకవేళ మనకే ఇలా అయితే నువ్వు మేము చేసినట్లు చెయ్యవా చెప్పు? ఆ మాట గిరి మనసుకు తగిలింది. ఎందుకంటే తాను నందుకి చేసిన మోసం గుర్తుకు వచ్చింది. దిగులుగా చూస్తూ ఏదో గుర్తు వచ్చిన వాడలా ప్రేమని పిలిచాడు. చెప్పరా, ఏమైనా కావాలా? అవునురా, మీలో ఎవరు నాకు బ్లడ్ ఇచ్చారు? అది మన నందుగాడురా. ఆ మాట వినగానే గిరికి ఏడుపు ఆగలేదు. కళ్ళల్లో నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. గిరి అలా ఏడవటం చూసి, రే, ఏమైందిరా, నొప్పిగా ఉందా? డాక్టర్ని పిలవరా అని కంగారు పడుతున్నారు. వద్దురా, నేను బాగానే ఉన్నాను. నొప్పి తలకి తగిలిన గాయం వల్ల కాదురా, నేను చేసిన తప్పు గుండెల్లో భారంగా ఉందిరా అని జీరబోయిన గొంతుతో అన్నాడు గిరి. ఏమైందిరా, తప్పేంటి? అది చారుకి నందు అంటే అసహ్యం కలిగేలా మాట్లాడి, అది చారు నమ్మేలా చేసి నందు చారు మాట్లాడకుండా చేశానురా అని జరిగిందంతా ఏడుస్తూనే చెప్పాడు గిరి. రే, ఎంత పని చేశావురా, పాపం నందు. నీకు ఇలా అయ్యిందని చెప్పగానే పరుగు పరుగున వచ్చి వాడి బ్లడ్ని ఇచ్చి సేవ్ చేశాడు. కానీ నువ్వు ఇదంతా ఎలా చేశావు? మనమంతా ఫ్రెండ్స్ కదరా, చిన్ననాటి నుండి. వాడు బాధపడుతుంటే నువ్వు నవ్వుకున్నావా? ప్రేమ్ మాట్లాడిన ఒక్క మాట గిరిని ఇంకా బాధ పెట్టేశాయి. ఫస్ట్ సరదాగానే కదా అని స్టార్ట్ చేశాను, కానీ తర్వాతే చారు అంటే ఇష్టపడ్డాను. అందుకే తర్వాత నాలో నాకు తెలియని ఒక స్వార్థం పెరిగింది. దాంతో ఇద్దరినీ ఎప్పటికీ కలవనీయకుండా చెయ్యాలి అని అలా చేశా. కానీ తర్వాత బాధ అనిపించింది, తప్పు చేశాను అనిపించింది. నందుకి నిజం చెప్పేసి సారీ చెప్పాలని అనుకున్నాను. అది ఆలోచిస్తూ రోడ్డు దాటుతుంటే ఇలా జరిగింది. వాడిని నేను బాధ పెట్టినా నాకు వాడు ప్రాణం పోశాడు. ఇప్పుడు వాడికి నేను చేసిన ద్రోహం వల్ల వాడు చేసిన మంచి నన్ను లోపల దహించి వేస్తుందిరా. వాడికి నేను నా మొహం చూపించలేనురా అని ఏడుస్తున్నాడు గిరి. రే, నందుకి నిజం తెలిస్తే నన్ను క్షమిస్తాడా? ప్లీజ్ రా, వాడిని నేను ఫేస్ చేయలేను నాకు అనిపిస్తుంది. అనవసరంగా బ్రతికిపోయాను. రే, నువ్వు ఇంకోసారి అలా మాట్లాడుకు, నేనే చంపేస్తా, అర్థమైందా? వాడు మన ఫ్రెండురా. ఫ్రెండ్స్ మధ్య క్షమాపణలు అది ఇది ఏంటిరా? వాడి గురించి నీకు తెలుసు కదా, నీ తప్పు నువ్వే తెలుసుకున్నావు కదా. వాడు మన స్నేహాన్ని వదులుకోడురా. అదంతా విన్న నందు చిన్నగా నవ్వుతూ గిరి దగ్గరికి వెళ్ళి, రే గిరి, ఎలా ఉందిరా ఇప్పుడు నీకు అని చాలా ప్రేమగా అడిగాడు. రే, ఊరుకోరా, మరీ ఎక్కువ ఏడిస్తే నేనిచ్చిన బ్లడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇవ్వాలి అంటే నా వల్ల కాదు బాబు అని నవ్వుతూ అన్నాడు నందు. అందరూ నందు మాటలకి నవ్వుతూ, అవును మామ, ఇంకా చాలులే. నువ్వు తప్పు తెలుసుకొని బాధపడ్డావు, చేసిన తప్పు చెప్పి సారీ అడిగావు. దీనికన్నా ఇంకేముంటుంది చెప్పు, ఇది చాలు. అరే మామ, ఈ మాటలో పడి నేను చెప్పాలి అనుకున్న విషయం చెప్పడమే మర్చిపోయాను అని చాలా సంతోషంగా చూస్తూ అన్నాడు నందు. ఏంట్రా మామ, చెప్పు. నాకు జాబ్ వచ్చింది మామా అని తన ఫ్రెండ్స్కి చెప్పాడు నందు. అది విని, అవునా, సూపర్ న్యూస్ రా, కంగ్రాట్స్ రా మామా. అరే, చాలా హ్యాపీగా ఉందిరా. ఈరోజు మన గిరిగాడు తప్పు తెలుసుకున్నాడు, ఇంకా నీకు జాబ్ కూడా వచ్చింది.
ఇంకా చారు కూడా ఉంటే ఇంక నీ లైఫ్ ఫుల్ఫిల్ అయినట్టేరా. అవునురా, నా వల్ల జరిగింది ఇదంతా. ఆ రోజు నేను అలా చేయకుండా ఉంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉండేది. హే, ఇంక చాలురా, జరిగిపోయింది గుర్తు చేసుకొని బాధపడటం ఆపు. ఇంకా జరగాల్సింది చూద్దాం. లేదురా, ముందు నేను చారుతో మాట్లాడాలిరా. తన మనసు ఏంటో తెలుసుకోవాలి. తను నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది అంటేనే నేను తనని పెళ్లి చేసుకుంటాను. లేదంటే తనని ఇబ్బంది పెట్టనురా, వదిలే అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు నందు. రే ఆగరా అని పిలుస్తున్నారు కానీ వినకుండా బయటికి వెళ్ళి నుంచున్నాడు నందు. ఏంట్రా ఇలా అయ్యింది? ఛ, ఇప్పుడు ఎలారా ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడం? అవునరా, మన కుమార్కి ఫోన్ చేద్దాం. సరేరా, ముందు కుమార్కి ఫోన్ చేయండి అని అనుకుంటూ ఉండగానే కుమార్ ప్రేమ్కి ఫోన్ చేస్తాడు. హలో కుమార్, నీ గురించే అంటున్నాంరా. నువ్వే కాల్ చేసావురా మామ. నువ్వు సూపర్ రా. ఓహో అవునా, సరే కానీ నందు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వాడు బాగానే ఉన్నాడు కదా? కుమార్ గొంతులో ఏదో సీరియస్నెస్ కనిపించేసరికి అదేంటిరా అలా అన్నావు? వాడికి ఏమవుతుంది? ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడు, ఇప్పుడే అలా బయటికి వెళ్ళాడు అని అన్నాడు డౌట్గా చూస్తూ. అంతా బాగుండి ఉంటే ఎలా ఉన్నాడని ఎందుకు అడుగుతా చెప్పు? నైట్ నేను చెప్పిన దాని గురించి ఏమైనా బాధపడుతున్నాడు ఏమో అని చేశారా? ఏం చెప్పావు అంతగా బాధపడడానికి అని ప్రేమ్ అడిగాడు అర్థం కాక. నందు చారు ఒకే చోట కలవబోతున్నారా? ఎదురు పడితే చారు తన మనసులో ప్రేమ బయట పెడుతుందా? కుమార్ దివ్య వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఒక్కటయ్యే రెండు గుండెల చప్పుడు చెప్పే అందమైన ప్రేమ కదా ప్రియమైన శ్రీవారు.